శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. అసలు 6 నెలల క్రితం అప్పుడు ఆగస్ట్ లో స్టార్ట్ చేసాము పాడ్కాస్ట్ ని. అప్పుడే ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది, కరెక్ట్ టైమ్ లో స్టార్ట్ చేసామని చాలా మంది అన్నారు. కానీ చూస్తూనే ఇప్పుడు 50 ఎపిసోడ్లు కావస్తుంది. మళ్ళీ ఇంకో ఐపీఎల్ సీజన్ దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ అయిపోగానే ఇమీడియట్ గా ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో నీకు ఫిబ్రవరి 18th ఆప్షన్ ఉంది. సో మళ్ళీ మేము చాలా రోజుల తర్వాత ఐపీఎల్ గురించి మాట్లాడబోతున్నాం ఎపిసోడ్ లో. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో ఎప్పుడైనా T20 గురించి మాట్లాడేటప్పుడు మేము ఖచ్చితంగా మా మా పాడ్కాస్ట్ మీద మీరు వినే ఉంటారు ముందు కూడా కార్తికేయ ఖచ్చితంగా పిలుస్తాము. సో వెల్కమ్ బ్యాక్ కార్తికేయ. గుడ్ టు బీ బ్యాక్. మైల్ స్టోన్ ఎపిసోడ్ అంటే ఇంకా ఎక్స్ట్రా ప్రివిలేజ్ టు బీ బ్యాక్. అండ్ ఫేవరెట్ టోర్నమెంట్ ఐపీఎల్ కదా అందరిది. సో ఎవ్రీవన్ ఇస్ ఎక్సైటెడ్ ఫర్ ద auction time and changes to all the teams. So excited to be back. అండ్ ఇప్పుడు ఇంకో గెస్ట్ కూడా ఉన్నాడు. కార్తికేయన్ గెస్ట్ అనలేంలే కానీ ఒక గెస్ట్ ఉన్నాడు మన పాడ్కాస్ట్ మీద. సన్ రైజర్స్ ఆర్మీ ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అడ్మిన్ అభిషేక్ రెడ్డి. హాయ్ అభిషేక్, ఎలా ఉన్నావు? హాయ్ భయ్య, నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. క్రికెట్ నగరం నిజంగా చాలా అన్బయాస్డ్గా అండ్ టెక్నికాలిటీస్ని అలాగే మామూలుగా ఒక జనరల్ ఆడియన్స్ ఎలా అనుకుంటున్నాడో అలా కూడా పాడ్కాస్ట్ చేస్తున్నారు క్రికెట్ మీద. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పాడ్కాస్ట్ నేను మీది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఆప్షన్ స్ట్రాటజీ ఎపిసోడ్. ఓకే, థ్యాంక్ యూ అభిషేక్. మీరు చేసే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఎడిట్స్ కానీ, నీకు డిజైన్స్ కానీ, నీకు కామన్ డిపి పిక్చర్స్ కానీ సన్ రైజర్స్ సంబంధించినవి. సో ఎనీ SRH fan who's listening and if he is not following that page already, మీరు ఖచ్చితంగా పేజ్ ఫాలో అవ్వండి, సన్ రైజర్స్ ఆర్మీ ఇన్స్టాగ్రామ్ లో. సో రాజు అయితే ఏమంటావు? అయితే నువ్వు అయితే లెట్ స్టార్ట్ ఆఫ్ అయితే మరి ఈ ఐపీఎల్ ఆప్షన్ 2021. ముందుగా శ్రోతలందరికీ కూడా నమస్కారం. ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే రాహుల్ ఆల్రెడీ ఒక ఎపిసోడ్ మేము అంతకుముందు రికార్డ్ చేసి ఒక 15 minutes అయ్యే వరకు అది రికార్డ్ స్టార్ట్ చేయడం మర్చిపోయాడు అనమాట. సో ఇది మళ్ళీ సెకండ్ టైం రికార్డ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇలా ఇక్కడ రాహుల్ ఎలా అయితే చిన్న చిన్న మిస్టేక్ చేశాడో ఐపీఎల్ ఆప్షన్స్లో కూడా ఇలా టీమ్ ఓనర్స్ ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారనమాట. సో అవన్నీ కూడా మిడ్ సీజన్ కానీ, ఎండ్ ఆఫ్ ద సీజన్ కానీ, లేదంటే నెక్స్ట్ సీజన్ ముందుగానే ఆ ఇంపాక్ట్ తెలిసి ప్లేయర్స్ని రిలీజ్ చేయడం, ఇట్లాంటి తంటాలు చాలా పడుతూ ఉంటారు టీమ్స్ అన్నీ కూడా. సో ఐపీఎల్ విషయానికి వస్తే స్ట్రాటజీస్ గురించి, ఇంకా టీమ్ కాంబినేషన్స్ ఎట్లా ఉండాలి, వీటన్నిటి మీద T20లో మునిగి తేరిపోయిన ఎక్స్పర్ట్ మా దగ్గర కార్తికేయ ఉన్నాడు. ట్విట్టర్లో స్టాటిక్ 357 అని ఉంటుంది. మీకు అతని T20 అనాలిసిస్ ఇవన్నీ కూడా ఫాలో అయితే తనకి T20 మీద గేమ్ మీద యాజ్ అ గేమ్ మీద ఎంత గ్రిప్ ఉందో మీకే అర్థం అవుతుంది. సో మన తెలుగు వాళ్ళందరూ సన్ రైజర్స్తో మొదలెట్టకపోతే హర్ట్ అవుతారేమో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ స్టార్ట్ విత్ సన్ రైజర్స్. సో కార్తికేయ, సన్ రైజర్స్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది ఈ సీజన్? లాస్ట్ టైం అసలు ఏదో ఒక ఆర్డినరీ టీమ్ తోటి అసలు ఆల్మోస్ట్ కప్పు కొట్టే వరకు వెళ్ళిపోయారు. ఈసారి ఎట్లా ఉండబోతుంది టీమ్ స్ట్రాటజీ? డెఫినెట్లీ లాస్ట్ టైం మనం కొంచెం ఓవర్ పర్ఫార్మ్ చేసాము, కానీ లాస్ట్ సీజన్ కూడా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. అభిషేక్ శర్మ, అబ్దుల్ సమాద్, టీ నటరాజన్ అందరూ న్యూ ప్లేయర్స్ వచ్చి బాగా పర్ఫార్మ్ చేశారు. సో డెఫినెట్లీ ఈసారి when we start we'll have కొంచెం అప్గ్రేడెడ్ టీమ్. సో going by that, ఈసారి మనం we made the least number of releases. బిలీ స్టాన్లేక్, ఫేబియన్ ఆలన్, పృథ్వీరాజ్ యారా, సంజయ్ యాదవ్ అండ్ భవనక సందీప్ మనం రిలీజ్ చేశాము. సో దాంట్లో ఓన్లీ వన్స్ మేజర్ సర్ప్రైజ్ ఫేబియన్ ఆలన్, ఎందుకంటే he's a very high upside player and last year మనం చాలా ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. Very 4 players is not very surprising: స్టాన్లేక్, పృథ్వీరాజ్, సంజయ్ అండ్ సందీప్. అండ్ మనకి ఈసారి కొంచెం క్వైట్ ఆప్షన్ ఉంటుంది, ఎందుకంటే we need to fill only 1 overseas spot and 2 in local player spot max. సో ఆ 1 overseas spot మనం చూడాలంటే the only missing link is overseas fast bowler. లాస్ట్ ఇయర్ జేసన్ హోల్డర్ బాగా పర్ఫార్మ్ చేశాడు, కానీ he's more of an all-rounder material. లాస్ట్ ఇయర్ డెత్ లో బాగా వేస్తాడు, కానీ లాస్ట్ మ్యాచ్ మనం చూసాం కదా, కొంచెం when he's under pressure he can concede a lot of runs. సో మనం అక్కడ కొంచెం ఒక ప్రాపర్ ఓవర్సీస్ స్పెషలిస్ట్ సీమర్ బ్యాకప్ తెచ్చుకుంటే ఒక మోర్ కంప్లీట్ స్క్వాడ్ ఉంటుంది సార్. అభిషేక్, అయితే ఏమంటావు? అయితే నువ్వు నీ రియాక్షన్ ఏంది అసలు? ఏమనిపించింది అసలు ఆక్షన్ లో ఈ ప్లేయర్స్ వదిలేసినప్పుడు? అంటే నీకు ఫేబియన్ ఆలన్ అయితే ఆబ్వియస్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది, కానీ ఇంకా వేరే ఎవరినైనా ఇంకా వీళ్ళని ఇంకా ఎందుకు ఉంచుకుంటున్నాం అని అనిపించింది ఆ ప్లేయర్స్ నీకు? నాకైతే పర్సనల్గా అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేసిన రిటెన్షన్స్ బట్టి. ఎందుకంటే
ఇప్పుడు మనం తీసుకున్న మిగిలిన 22 ప్లేయర్స్లో నుంచి మనకి హ్యాపీగా ఒక స్క్వాడ్ వచ్చేస్తుంది, దానికి బ్యాకప్ ప్లేయర్స్ వస్తారు, ఆ బ్యాకప్కి ఇంకో బ్యాకప్ ప్లేయర్స్ కూడా ఉన్నారు చాలా వరకు. సో సన్ రైజ్ హైదరాబాద్ ఈ ఆప్షన్కి ఒక 4 స్ట్రాటజీస్తో వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఇలా అనుకోవచ్చు, ఇప్పుడు మనం ఎలాగో ఎవరు తీసుకున్నా కూడా, ఎవరిని ఆప్షన్లో తీసుకున్నా కూడా వాళ్ళని బ్యాకప్లోనే ఉంచుతాం, ఎందుకంటే మన 4 ఓవర్సీస్ స్లాట్స్ అనేవి ఫిక్స్ అయిపోయి డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ ఎప్పుడూ ఫిక్స్గా ఉంటే, కేన్ విలియమ్సన్ కూడా డెఫినెట్గా ఆడతాడని వాళ్ళు లాస్ట్ సీజన్ ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే జానీ బేర్స్టోన్ డ్రాప్ చేసి కేన్ విలియమ్సన్ ఆడించారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ విలియమ్సన్ ఇంపార్టెన్స్ డెఫినెట్గా కావాలని మిడిల్ ఆర్డర్కి. సో విలియమ్సన్ కూడా ఫిక్స్ అయిపోయాడు. ఇంకొక ప్లేయర్ ఎవరంటే ఆల్రౌండర్. సో లాస్ట్ టైం మనం చూసుకుంటే మిచ్ మార్ష్ని ఆడించారు ఫస్ట్ గేమ్లో, అండ్ మిచ్ మార్ష్ రీసెంట్గా కూడా చాలా బాగా ఆడాడు. కాకపోతే ఎప్పుడు ఇంజురీ తన పక్కింట్లో ఉండటం వల్ల కొంచెం అటు ఇటుగా కొంచెం ఫుల్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. సో మిచ్ మార్ష్ కాకపోతే తనకు పర్ఫెక్ట్ బ్యాకప్ రీప్లేస్మెంట్గా జేసన్ హోల్డర్ ఉన్నాడు. సో ఈ ఫస్ట్ స్ట్రాటజీ ప్రకారం ఏమి కొనకుండానే రావచ్చు. సో సెకండ్ స్ట్రాటజీ ఏమనుంటే వివిఎస్ లక్ష్మణ్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు హిందూతో రైట్ ఆఫ్టర్ రిటెన్షన్స్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్ అన్ ఓవర్సీస్ ప్లేయర్ అని. సో ఓవర్సీస్ ప్లేయర్ బ్యాట్స్మెన్ అవ్వచ్చు, బౌలర్ అవ్వచ్చు, ఆల్రౌండర్ అవ్వచ్చు. బట్ బ్యాట్స్మెన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా స్లిమ్గా ఉన్నాయి, ఎందుకంటే మనం చూసుకుంటే అక్కడ బ్యాటింగ్ ఆర్డర్ అంతా స్టాక్డ్ అయి ఉంది, అండ్ వీ హ్యావ్ గుడ్ రిప్లేస్మెంట్స్ ఫర్ బ్యాటింగ్ ఆల్సో. అండ్ ఆల్రౌండర్స్ అంటే ఆల్రౌండర్స్ అండ్ బౌలర్లో స్పిన్ బౌలర్ తీసుకోరని అనుకుంటున్నాను మ్యాక్సిమం, ఎందుకంటే ఇండియన్ స్పిన్నర్ నదీమ్ ఉన్నాడు, అండ్ పార్ట్ టైమ్ స్పిన్నర్స్ చాలా మంది కూడా ఉన్నారు. సో డెఫినెట్గా దే విల్ నాట్ గో ఫర్ అన్ ఓవర్సీస్ స్పిన్నర్. హూమ్ దే మైట్ లుక్ ఈజ్ అండ్ ఆల్రౌండర్ లైక్ షకీబ్ అంటున్నారు చాలా మంది, వార్తలు వినిపిస్తున్నాయి షకీబ్ అల్ హసన్ మనీ తెస్తారు, ట్రెవర్ బెయిలిస్ చాలా మొగ్గు చూపిస్తున్నాడు షకీబ్ కానీ, బట్ ఐ డోంట్ థింక్ షకీబ్ విల్ ఫిట్ ఇన్ టు ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ వెన్ నబీ ఈస్ దేర్. నబీ లాంటి T20 ఆల్రౌండర్ ముందు షకీబ్ నాకు అంత సూపర్ అనిపించడు. అండ్ సో ఇవన్నిటిని మనం ఎలిమినేట్ చేసుకుని వస్తే చివరికి మనకు 1 స్లాట్, ఇందాక కార్తిక్ చెప్పినట్టు ఒక ఫాస్ట్ బౌలర్, ఒక ఎక్స్ప్రెస్ పేస్ ఫాస్ట్ బౌలర్ హూ కెన్ బ్యాట్ అ బిట్. సో ఆ సెటప్లో తీసుకుంటే మనకు అవైలబుల్ ఉన్న ప్లేయర్స్ని కనుక మనం మెజర్ చేసుకుంటే ఆప్షన్లో లియామ్ ప్లంకెట్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, హీజ్ అ టాల్ లైక్ బిల్లీ స్టాన్ లైక్ అబ్సల్యూట్ రీప్లేస్మెంట్ లాగా కూడా అవ్వచ్చు, అండ్ టాల్ బౌలర్ అండ్ హిట్ ద డెక్ హార్డ్ బౌలర్, అండ్ కొంచెం మూమెంట్ కూడా చేయగలడు బాల్ని, అండ్ ఆల్సో ఐ కెన్ టాంక్ ద బాల్ 8 డౌన్ 9 డౌన్లో వచ్చినా కూడా కొంచెం 6 కొట్టగల ప్లేయర్. సో లియామ్ ప్లంకెట్ వైపు వెళ్ళొచ్చు. జై రిచర్డ్సన్ పేరు బాగా వినిపిస్తుంది ఎందుకంటే బిగ్ బ్యాష్లో బాగా ఆడాడు, బట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సన్ రైజ్ హైదరాబాద్ పర్స్ 10.75 crore మాత్రమే ఉంది. సో ఇఫ్ సన్ రైజ్ హైదరాబాద్ గోస్ ఫర్ జై రిచర్డ్సన్, డెఫినెట్గా మన పెద్ద మనుషులు ఉన్నారు ఆప్షన్లో, ఆర్సీబీ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, ముగ్గురికి మంచి మంచి క్యాష్ ఉంది 30 crores ప్లస్. సో జై రిచర్డ్సన్ని డెఫినెట్గా వీళ్ళు ముగ్గురులో ఒకరు సొంతం చేసుకుంటారని నా స్ట్రాంగ్ ఒపీనియన్. సో రిచర్డ్సన్ అయితే మనకు రాడు. సో ఇవన్నిటిని ఎలిమినేట్ చేసుకుంటే నాకు 13 ఇద్దరు ప్లేయర్స్ ఎవరెవరంటే ఇంగ్లీష్ ప్లేయర్స్ హూమ్ ట్రెవర్ బెయిలీస్ గ్రూమ్డ్ అని చెప్పుకోవాలి. వన్ ఈజ్ డేవిడ్ విల్లీ అండ్ అనదర్ వన్ ఈజ్ టామ్ కరన్. సో ఇద్దరు మంచి టాంకర్స్ ఆఫ్ ద బాల్ అండ్ మంచిగా డీసెంట్ బౌలర్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఎలాగో బ్యాకప్ కోసమే చూస్తున్నారు కాబట్టి ఐ ఫీల్ ఓవర్సీస్లో వీళ్ళిద్దరిని తీసుకోవచ్చు, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు టామ్ కరన్ ఆర్ డేవిడ్ విల్లీలో ఒకరిని తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా థర్డ్ది ఏంటంటే ఈ ఓవర్సీస్ ప్లేయర్ సమ్వేర్ అరౌండ్ 3 to 4 crores మధ్యలో వస్తే ఇంకొక ప్లేస్కి ఒక లోకల్ ప్లేయర్ మన దగ్గర మిస్ అయిపోయాడు. యాక్చువల్లీ పృథ్వీరాజ్ ఎరాని రిటైన్ చేసుకోవాల్సింది, బట్ తనకి ఇంజురీ ఉండటం వల్ల తను విజయ్ హజారా ఆడట్లేదు అప్కమింగ్ది, అండ్ సైద్ ముస్తక్ అలీ కూడా ఆడలేదు. సో ఇంజురీ వల్ల పృథ్వీరాజ్ ఎరా అవుట్ అయిపోయాడు, అండ్ సందీప్ బావంకా ఫామ్ బాగాలేకపోవడం వల్ల తీసేశారు. సో డెఫినెట్గా ఒక లోకల్ ప్లేయర్ని తీసుకుంటారని నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది, అండ్ హీ విల్ బి తిలక్ వర్మ ఫర్ షూర్, అండర్-19 ప్లేయర్. అండ్ ఇంకొక ప్లేయర్ని, సో తిలక్ వర్మ 20 crores అనుకొని నేను చెప్పిన డేవిడ్ విల్లీ, టామ్ కరన్ ఒక 3 to 4 crores మధ్యలో వస్తే మిగిలిన 6-5 crores మధ్యలో ఒక ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు ఈ ఆప్షన్లో, లైక్ కేదార్ జాదవ్ కానివ్వండి, శివం దూబే కానివ్వండి, గౌతమ్ కానివ్వండి. బట్ వన్స్ అగైన్ గౌతమ్ అండ్ శివం దూబేకి మంచి బై ఉంటుంది ఈసారి. చెప్పినట్టు ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు డెఫినెట్గా ఈ ముగ్గురులో కొంతమంది ట్రై చేస్తారు. సో డెఫినెట్గా ఈ ముగ్గురు రాకపోవచ్చు, గౌతమ్ ఆర్సీబీకి వెళ్ళొచ్చు మ్యాక్సిమం, అండ్ దూబే బాంబేకి కానీ రాజస్థాన్ కానీ వెళ్ళొచ్చు. సో కేదార్ జాదవే ఒక చిన్న ఛాన్స్, లాస్ట్ టైం 7.5కి వెళ్ళాడు. సో తీసుకోవాలని కావాలనుకుంటే కేదార్ జాదవ్ వైపు వెళ్ళొచ్చు, బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ షూర్. బట్
లాస్ట్ టైం అయితే 2018లో సన్ రైజ్ హైదరాబాద్ వెళ్ళారు కేదార్ జాదవ్కి, ఆల్మోస్ట్ బిడ్డింగ్ చేశారు చెన్నైతో 7.5 crore వరకు. సో ఐ థింక్ కేదార్ జాదవ్ని విజయ్ శంకర్కి రిప్లేస్మెంట్గా తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఓవరాల్గా మాట్లాడుకుంటే సన్ రైజ్ హైదరాబాద్కి పెద్దగా ఈ ఆప్షన్ వల్ల వచ్చింది లేదు పోయింది లేదే అనుకోవచ్చు. సో ఇంకా ఏమైనా వస్తే బోనస్సే అని చెప్పుకోవాలి, కానీ పెద్దగా సన్ రైజ్ హైదరాబాద్ చాలా మంచి పొజిషన్లో ఉంది. అండ్ కొంచెం పంచింగ్ అబౌవ్ ద వెయిట్స్ అని ఎప్పుడు మాట్లాడుకుంటాం, కానీ మనం సన్ రైజ్ హైదరాబాద్ సెటప్ చూసుకుంటే ఏ ప్లేయర్ ఆ రోల్కి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యి ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు. సో మనం సన్ రైజ్ హైదరాబాద్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయటం వల్ల మనకు వాళ్ళు బాగా ఆడారు అనిపిస్తుంది, కానీ సన్ రైజ్ హైదరాబాద్ని యాజ్ అ ఫ్యాన్ పర్స్పెక్టివ్ మేము ప్లేయర్స్ అందరినీ చాలా బాగా రీసెర్చ్ చేస్తాము, ఇలా చేస్తాం కాబట్టి మాకు ఎప్పుడు ఇంకా సన్ రైజ్ హైదరాబాద్ ఇంకా బాగా ఆడితే బాగుండనే అనిపిస్తుంది ఎప్పుడు. సో ఇది నా ఒపీనియన్ సన్ రైజ్ హైదరాబాద్ గురించి. వా సూపర్ సూపర్ అభిషేక్, అసలు చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చావు. అసలు అంటే నాకు ఒకటి పర్సనల్ గా నాకు అనిపించింది ఏంటంటే, సన్ రైజర్స్ వాళ్ళ థింక్ ట్యాంక్ ఏమనుకుంటుందో నాకు అర్థం కాలే. ఒక విషయం ఏంటంటే, మిచ్ మార్ష్ ని హోల్డర్ ఇద్దరిని పెట్టుకున్నారు. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహమ్మద్ నబీ లాంటి ప్లేయర్ ని ఆడించలేకపోతున్నాం మనం, అట్లాంటిది ఇద్దరు సేమ్ స్కిల్డ్ ప్లేయర్స్ ని పెట్టుకోవడంలో లాజిక్ ఏంటో అర్థం కాదు. కార్తికేయ నువ్వు చెప్పు అసలు, అంటే ఇప్పుడు మిచ్ మార్ష్ నువ్వు ఇండియన్ కండిషన్స్ మీద ఆడగలడు అంటావా? నువ్వు బిగ్ బాష్ లో ఆల్వేస్ నీకు ఎంతో మినిమం పర్ఫార్మెన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు హోల్డర్ కంటే ఈజ్ మిచ్ మార్ష్ బెటర్? ఆర్ నువ్వు ఒక బ్యాకప్ గా నువ్వు పెట్టుకోవచ్చా ఒక ఓవర్సీస్ ఆల్రౌండర్ కి? డూ యూ హ్యావ్ దట్, అంటే ఆ లగ్జరీ ఉంటుందా మనకి? ఆర్ వీ వుడ్ హ్యావ్ బీన్ సర్వ్డ్ బెటర్ ఇఫ్ మిచ్ మార్ష్ ని వదిలేసి వేరే ప్లేయర్ ని తీసుకుని ఉండొచ్చు అంటావా, ట్రేడ్ లో అయినా ఎక్కడైనా కానీ? అవును, నాకు కూడా కొంచెం సర్ప్రైజ్ అయింది, ఎందుకంటే ఆబ్వియస్లీ సేమ్ స్కిల్ ప్లేయర్స్ అండ్ ఆల్రెడీ మిచెల్ మార్ష్ చాలా ఇంజరీ ప్రోన్. బిగ్ బ్యాష్ లో అయితే ఎప్పుడు కొంచెం runs చేసుకుంటే ఉంటాడు, బికాస్ అక్కడ బౌన్సీ పిచెస్ హీస్ వెరీ ఫెమిలియర్ విత్ దాట్. కానీ ఇండియన్ కండిషన్స్, స్పిన్నింగ్ కండిషన్స్ అంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి మోర్ ట్రికీ ఫర్ హిమ్. అట్లా చూస్తే జేసన్ హోల్డర్ హీస్ అ బెటర్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. సో మనం ఒక చాయిస్ చేయాలంటే వీ షుడ్ హావ్ రిటైన్ హోల్డర్ అండ్ రిలీజ్డ్ మార్ష్. అండ్ ఫేబియన్ ఆలన్ వుడ్ హావ్ బీన్ అ పర్ఫెక్ట్ ఫినిషర్ అని. మనకు లాస్ట్ ఇయర్ కూడా వీ వర్ ద వర్స్ట్ టీమ్ ఇన్ ద ఫైనల్ 5 overs ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్ రేట్. సో ఫేబియన్ ఆలన్ హీస్ అ వెరీ డైనామిక్ ప్లేయర్, చాలా రేంజ్ ఉంటుంది అతనికి ఆఫ్ సైడ్ అండ్ లెగ్ సైడ్ ఇన్ ద డెత్ ఓవర్స్. సో ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ హీ వుడ్ హావ్ బీన్ అ బెటర్ బ్యాకప్ ప్లేయర్. కానీ ఎట్లయినా మనం చేస్తే వీళ్ళు బ్యాకప్స్ కదా, ఆల్రెడీ జానీ బేర్స్టన్ కూడా మనం బెంచ్ చేసాం. సో ఐ థింక్ ఇట్స్ ఓకే. ఓన్లీ థింగ్ ఇస్ ఒక మెగా ఆప్షన్ ముందు ఆలన్కి కొన్ని ఛాన్సెస్ వచ్చింటే వి కుడ్ హావ్ బాట్ హిమ్ బ్యాక్ ఇన్ మెగా ఆప్షన్ ఇఫ్ హిస్ స్టాక్స్ రైజ్ దిస్ ఇయర్. సో అదొక్కటి కొంచెం రిగ్రెట్. లేకపోతే ఎనీవే బ్యాకప్ ప్లేయర్స్ కాబట్టి వీ కెన్ ఐ థింక్ పేపర్ ఓవర్ దట్ మిస్టేక్. యా అంటే ఇక మార్చ్ వచ్చేసి నాకు తెలిసి అది పక్కా నీకు బ్రాడ్ హ్యాడిన్ మార్చ్ వీళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారులే. అది నాకు ఆ యాంగిల్ వల్ల మనం ఫస్ట్ ప్లేస్ అసలు మార్చ్ తీసుకున్నాం అనిపించింది. ఇంక ఇయర్ రిటైన్ చేయడం అంటే అదే రీజన్ మోస్ట్లీ. సో అయితే మనం నెక్స్ట్ టీమ్ కి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు అసలు ఈ ఆక్షన్ ప్రీ ట్రేడ్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు సగం మంది సిఎస్కే ఫ్యాన్స్ ఒకటి దానికోసమే ప్రే చేశారు, ఏంటంటే కేన్ విలియమ్సన్ ఎప్పుడు ట్రేడ్ చేస్తారా సన్ రైజర్స్, ఎప్పుడు మనకి ఇంకో సూపర్ కూల్ కెప్టెన్ వస్తాడా ధోని తర్వాత అన్నట్టు అందరూ ఎడిట్లు కూడా చేసుకొని తిరిగారు ఫేస్బుక్ లో, అక్కడ ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో. కానీ అది మాత్రం అవ్వలేదు. బట్ వాళ్ళు చాలా రిలీజెస్ అయితే చేశారు. కార్తికేయ నువ్వు సిఎస్కే వాళ్ళ స్ట్రాటజీ బట్టి, అంటే వాళ్ళ రిలీజెస్ ఇంకా వాళ్ళు చేసిన అతి ముఖ్యమైన ట్రేడ్ గురించి ఏమంటావు? సో వాళ్ళు కూడా చాలా రివాంప్ చేస్తాం అనుకున్నాం, ఎందుకంటే చాలా రూమర్స్ ఉన్నాయి కదా. ఎండ్ ఆఫ్ ద సీజన్ ధోని వాజ్ అన్హ్యాపీ అండ్ ఈవెన్ స్టీవెన్ ఫ్లెమింగ్ వాజ్ నాట్ సో హ్యాపీ. కానీ వాళ్ళు కూడా ఓన్లీ 6 రిలీజెస్ చేశారు. కేదార్ జాదవ్, పీయూష్ చావ్లా, షేన్ వాట్సన్ రిటైర్డ్, మురళీ విజయ్, హర్భజన్ సింగ్ అండ్ ఆల్మోస్ట్ ఫుల్ ఓవర్సీస్ స్కోర్ సేమ్ పెట్టుకున్నారు. ఆల్దో మోస్ట్ ఆఫ్ దెమ్ డి నాట్ పర్ఫార్మ్ లాస్ట్ ఇయర్. ఓన్లీ షేన్ వాట్సన్ వాజ్ అ ఫస్ట్ చేంజ్. సో వాళ్ళు కూడా ఓన్లీ 1 overseas స్పాట్ ఫిల్ చేయాల్సి వస్తుంది. అండ్ మోస్ట్లీ దే విల్ బ్రింగ్ అ లైక్ ప్లేయర్ ఫర్ షేన్ వాట్సన్. సో వాళ్ళు ఆస్ట్రేలియన్ ప్లేయర్ ట్రెడిషన్ కదా వాళ్ళకి, వెటరన్ ఆస్ట్రేలియన్ ప్లేయర్. ముందు మైక్ హసీ, దాని ముందు మాథ్యూ హేడెన్, ఇప్పుడు షేన్ వాట్సన్. సో ఒకవేళ ఆలన్ ఫించ్ అన్న గ్లెన్ మ్యాక్స్వెల్ అన్న పిక్ చేస్తారు, కొంచెం స్పెక్యులేషన్ ఉంటుంది. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా 2-3 ఇండియన్ లోకల్ ప్లేయర్స్ పిక్ చేస్తారు. సో it will be again a quiet auction for them also. It's the same way as it is for us. And కొంచెం సర్ప్రైజింగ్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంత అండర్ పర్ఫార్మ్ చేసినప్పుడు ఈసారి కొంచెం
లిటిల్ సమ్ ఫ్రెష్ ఫేసెస్ బ్రింగ్ చేస్తారు అనుకున్నాము, కానీ ఇట్ విల్ బి మోస్ట్లీ ద సేమ్ కోర్. అంబతి రాయుడు, సురేష్ రైనా హీస్ బ్యాక్, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, దీపక్ చహర్. సో ఇట్ విల్ బి ద సేమ్ సిఎస్కే అగైన్. ఇంకా అంటే వాళ్ళకున్న ఒక ఒక పరంపర అనుశాసన టైప్ లో వాళ్ళకున్న అలవాటు ఏంటంటే నీకు ఓల్డ్ ప్లేయర్స్ ని తీసుకుంటారు. అలానే ఆ ట్రెండే కంటిన్యూ అయింది. ఊతప్పని తీసుకున్నారు. సో ఊతప్ప సక్సెస్ అవ్వగలుగుతాడంటారా? మరి కేకేఆర్ లో సరిగ్గా ఆటలే అని చెప్పి చేశారు. రాజస్థాన్ లో కూడా ఈ వాజ్ ఓకేగా నీకు కొంచెం కాంట్రిబ్యూట్ చేసాడు, కానీ స్టిల్ నాట్ అప్ టు ద మార్క్. మరి ఊతప్ప మరి ఇంపాక్ట్ చేయగలుగుతాడా విత్ ధోని? ఫస్ట్ తప్ప ఎక్కడ ఆడతాడో బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు బికాస్ సురేష్ రైనా ఇస్ బ్యాక్, డెఫినెట్లీ టాప్ 4 లో ఆడతాడు. అంబతి రాయుడు అండ్ ఫఫ్ డు ప్లెసీ ఆల్సో కూడా మోస్ట్ లైక్లీ స్టార్ట్ చేస్తారు 11 లో. సో అప్పుడు కొంచెం కొనడం వచ్చేది రుతురాజ్ గాయక్వాడ్ ఆర్ రాబిన్ ఉత్తప్ప. లాస్ట్ ఇయర్ గాయక్వాడ్ 3 consecutive 50s కొట్టినాడు. సో హీ డిజర్వ్స్ టు స్టార్ట్ ఇన్ ద ఫస్ట్ 11. కానీ ఇప్పుడు లాస్ట్ డొమెస్టిక్ టోర్నమెంట్ చూస్తే రాబిన్ ఉత్తప్ప బాగా ఆడాడు. సో అండ్ రుతురాజ్ గాయక్వాడ్ యావరేజ్ వెరీ లో, ఆల్మోస్ట్ లో 20s లో యావరేజ్. సో అది కొంచెం కొనడం ఉంటుంది. రాబిన్ ఉత్తప్ప ఆడితే డెఫినెట్ గా ఓపెన్ చేయాలి, ఎందుకంటే కేకేఆర్ లో ఆడినప్పుడు నెంబర్ 3, నెంబర్ 4 లో ఆడాడు అండ్ హీ డెంట్ డూ వెల్. హీ కుడెంట్ స్టార్ట్ పోస్ట్ పవర్ ప్లే లో. అండ్ లాస్ట్ ఇయర్ ఆర్ఆర్ లో కూడా హీ హ్యాడ్ వెరీ స్లో స్టార్ట్ ద సీజన్, కానీ when he replaced Josh Butler as an opener, he performed very well. So ఆడితే it will be a spot between him, Ruturaj Gaikwad and Faf du Plessis if they're willing to drop. ఓకే, నెక్స్ట్ కార్తికేయ, నీ ఫేవరెట్ ప్లేయర్ ఉన్న టీం అది నికోలస్ పూరన్ ఉన్న టీం కింగ్స్ 11 పంజాబ్. సో కింగ్స్ 11 పంజాబ్ పాపం ఇప్పటి వరకు ప్రతి సీజన్లోనూ ఏదో ఒక సీజన్ ముందు ఏదో ఒక ప్రీ హైప్ అనేది క్రియేట్ చేస్తారు. ప్లేయర్స్ ద్వారానో కోచెస్ ద్వారానో ఏదో ఒక హైప్ అయితే క్రియేట్ చేస్తారు. కానీ ఈ సీజన్లో వాళ్ళు గ్లెన్ మ్యాక్స్వెల్ ఇట్లాంటి ప్లేయర్స్ని అయితే వదిలేసుకున్నారు. సో వాళ్ళ టీం ఎలా ఉండబోతుంది ఈ స్ట్రాటజీకి, ఈ ఐపీఎల్ ఆప్షన్కి? సో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఆప్షన్ లో కూడా కొంచెం స్ట్రేంజ్ పిక్స్ చేశారు. ఎందుకంటే గ్లెన్ మ్యాక్స్వెల్ కి 11 crores ఇచ్చి, షెల్డన్ కాట్రెల్ కి 9 crores ఇచ్చి వాళ్ళిద్దరిని ఫుల్ సీజన్ ఆడలే. మ్యాక్స్వెల్ ఆడాడు కానీ పర్ఫామ్ చేయలే. సో అది అంత ఏదైనా బ్యాగేజ్ ఉండేదంతా రిలీజ్ చేసేసారు. సో గ్లెన్ మ్యాక్స్వెల్, షెల్డన్ కాట్రెల్, కృష్ణప్ప గౌతమ్, కరుణ్ నాయర్, ముజీబుర్ రహమాన్, జిమి నీషమ్, హార్డిస్ ఫిలియన్, జగదీష్ సుచిత్, తజిందర్ సింగ్ రిలీజ్ చేశారు. అండ్ వాళ్ళ ఆప్షన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా కొంచెం ప్రోగ్రెస్ చూసాము. దే వర్ ఫిల్లింగ్ ఇన్ గ్యాప్స్ విచ్ దే ప్రీవియస్లీ హ్యాడ్. సో ఈసారి మెయిన్ కోర్ ప్లేయర్స్ రిటైన్ చేశారు. సో క్రిస్ గేల్, నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ టాప్ ఆర్డర్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. అండ్ క్రిస్ జార్డన్ వాజ్ ఆల్సో దేర్, ఓన్లీ గుడ్ ఓవర్సీస్ బౌలర్ లాస్ట్ ఇయర్ రిటైన్ చేశారు. సో ఇంకా ఒక ఫ్యూ స్పాట్స్ ఉన్నాయి. ఒక ఆల్రౌండర్ స్పాట్, ఒక 3 ఓవర్సీస్ సీమర్స్ పిక్ చేయగలుగుతారు. సో డెఫినెట్లీ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎక్సైట్మెంట్ దేర్, ఎందుకంటే టాప్ ఆర్డర్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద ఎంటైర్ టోర్నమెంట్. వాళ్ళు ఆప్షన్ లో బౌలింగ్ లైన్అప్ అండ్ ఆల్రౌండర్స్ ఫిక్స్ చేయగలిగితే I think this could definitely be the year they could finish in the top 4 if they get their entire squad right, because that core చాలా ఎక్సైటింగ్ ఉంది సార్. యా, అసలు ప్రతిసారి పంజాబ్ వాళ్ళ పద్ధతి ఏంటంటే ప్రతిసారి ఆక్షన్ లో అందరిని వదిలేస్తారు, మళ్ళీ కొత్త కొత్త ప్లేయర్స్ ని కొంటారు, మళ్ళీ వదిలేస్తారు. మొన్న కూడా అట్లానే నీకు మ్యాక్స్వెల్ ని కొన్నారు, కాటర్ని కొన్నారు ఖర్చు పెట్టి, కానీ వాళ్ళిద్దరిని వదిలేస్తారు అసలు అంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా. సో హోప్ఫుల్లీ ఈసారి వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీలో ఎవరినైతే పిక్ చేస్తారో లాంగ్ టర్మ్ ఆప్షన్స్ తీసుకుంటారు అనుకుందాము. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టీమ్, ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. అవును, మా నమ్మ బెంగళూరు, నమ్మ ఆర్సీబీ, ఈసారి కప్ నమ్మదే, ఇట్లాంటి టైటిల్స్ అన్నీ కూడా ఈసారైనా నిజం కాకపోతున్నాయా? మా ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారైనా మా కళ నెరవేరబోతుందా? కార్తిక్, ప్లీజ్ ఆన్సర్ అస్. మళ్ళీ ఆర్సీబీ ఫుల్ రివాంప్ చేశారు లాస్ట్ ఇయర్ మరి. సో వాళ్ళ రిలీజెస్ క్రిస్ మారిస్ కొంచెం సర్ప్రైజింగ్, ఎందుకంటే హీ వాజ్ ద బెస్ట్ బౌలర్ లాస్ట్ ఇయర్, కానీ కొంచెం ఇంజరీ కన్సర్న్స్ వల్ల మైక్ హసన్ రిలీజ్ చేశారు అన్నాడు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ శివం దూబే, ఆరన్ ఫించ్, ఉమేష్ యాదవ్, డేల్ స్టెయిన్ ఫోర్స్ చేంజ్, పార్థివ్ పటేల్ రిటైర్మెంట్, మోయిన్ అలీ,
పవన్ నేగి, గుర్కీరత్ సింగ్ అండ్ ఇస్రూదానా. సో వాళ్ళ స్క్వాడ్ కూడా చూస్తే కోర్ అయితే ఉంది. విరాట్ కోహ్లీ, ఏబి డివిలియర్స్ యాజ్ ఆల్వేస్, దేవ్దత్ పడికల్, వాషింగ్టన్ సుందర్. వాళ్ళు 2 trades చేశారు ఈసారి. సో విత్ ఢిల్లీ క్యాపిటల్స్, బోత్ ఆల్ క్యాష్ ట్రేడ్స్, డానియల్ శామ్స్ అండ్ హర్షల్ పటేల్. డానియల్ శామ్స్ అయితే అగైన్ మిచిల్ మార్ష్ మరి బిగ్ బ్యాష్ లో అయితే ఆడతాడు, బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, రెండు ఏదో ఒకటి. కానీ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో చూసినప్పుడు ఆల్దో ద కండిషన్స్ వర్ సూటెడ్ టు హిమ్, చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ ఆల్మోస్ట్ 10 runs per over ఇచ్చారు. సో దట్ ట్రేడ్ ఇస్ స్లైట్లీ కన్ఫ్యూజింగ్ టు మీ. కానీ హర్షల్ పటేల్ ఇస్ అ గుడ్ ట్రేడ్ బికాస్ వాళ్ళు కొంచెం లాస్ట్ ఇయర్ కూడా బ్యాటింగ్ డెప్త్ కొంచెం తక్కువ ఉంది. ఆఫ్టర్ వాషింగ్టన్ సుందర్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ వర్ స్పెషలిస్ట్ బౌలర్స్. సో కొంచెం బ్యాటింగ్ డెప్త్ అయితే హర్షల్ పటేల్ కెన్ గివ్. అండ్ ద బౌలింగ్ లైన్, సిరాజ్, సైని అండ్ చాహా, ఆల్ 3 of them are farm dependent players. All of them have potential obviously. So వాళ్ళకు కొంచెం బ్యాకప్ తేవాలంటే 2 overseas seamers అయితే మ్యాండేటరీ. అండ్ ఆరన్ ఫించ్ ని తీసేశారు కాబట్టి ఒక టాప్ ఆర్డర్ ప్లేయర్ తేవచ్చు. అండ్ బికాస్ దే రిమూవ్డ్ మొయిన్ అలీ, ఒక మిడిల్ ఆర్డర్ స్పిన్ హిట్టర్ అయితే కంపల్సరీ. సో వాళ్ళకైతే చాలా క్లియర్ రిక్వైర్మెంట్స్ ఉంది. కానీ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారా, కరెక్ట్ గా బడ్జెట్ వాడతారా తెలీదు. ఎందుకంటే ఈసారి లాస్ట్ ఇయర్ మైక్ హెసన్ అండ్ సైమన్ క్యాటిచ్, they made some promising moves, కానీ we still don't know whether they're acclimatized with doing such a big revamp in a small auction. So అదైతే కొంచెం still confusing for them. అవును కార్తికేయ, నువ్వు కరెక్ట్గా అని అన్నిసార్లు వాడేసరికి నిజంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ గుండె ఒక్కసారిగా జారిపోయి ఉంటుంది. ఎందుకంటే పాపం ప్రతిసారి ఆప్షన్స్ అప్పుడు చాలాసార్లు వాళ్ళు ఏ ప్లేయర్స్ అనుకున్నా ఏమన్నా సరే ఫ్యాన్స్లో అయితే కొంచెం డివైడెడ్ ఒపీనియన్ అనేది మనం చాలాసార్లు చూస్తూ వచ్చాం. అండ్ అలాగే ఇందాకే ఇండియన్ ఫార్మర్ బ్యాటింగ్ కోచ్ అయిన సంజయ్ బాంగర్ని కూడా వాళ్ళు బ్యాటింగ్ కన్సల్టెంట్గా తీసుకొచ్చారు. సో లెట్స్ హోప్ ఆర్సీబీ ఫార్చ్యూన్స్ ఈ సీజన్ అయినా చేంజ్ అవుతుందేమో అని మనం అందరం కోరుకుందాం. సో నెక్స్ట్ కేకేఆర్ గురించి మాట్లాడదాం. సో కేకేఆర్ ఆప్షన్ స్ట్రాటజీ ఎలా ఉండిపోతుంది ఈసారి? సో కేకేఆర్ కూడా కొంచెం సర్ప్రైజింగ్, చాలా చేంజెస్ చేయాలి. బట్ ఇట్స్ ఓకే బికాస్ ప్యాట్ కమిన్స్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మ్ చేయలే, కానీ ఈసారి హిల్ బీ మోర్ ఫ్రెష్. ఎందుకంటే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా సిరీస్ బిఫోర్ ద ఐపీఎల్ క్యాన్సిల్ అయింది. సో హిల్ హ్యావ్ మోర్ టైమ్ టు రికవర్ అండ్ స్టే ఫ్రెష్ ఫర్ ద సీజన్. వాళ్ళు ఓన్లీ 6 releases చేశారు ఈసారి దిస్ ఇయర్. సో టామ్ బ్యాంటన్, హ్యారీ గర్నీ, క్రిస్ గ్రీన్, సిద్ధేష్ లడ్, నిఖిల్ నాయక్ అండ్ ఎం సిద్ధార్థ్. సో వాళ్ళకి 2 overseas spots are still open and one should obviously be focused on getting a backup spinner for Sunil Narine. ఎందుకంటే సునీల్ నారాయణ్ మనము ట్రాజెక్టరీ చూస్తే హిస్ పర్ఫార్మెన్సెస్ హ్యావ్ బిన్ గోయింగ్ డౌన్ అండ్ బ్యాటింగ్ ఫామ్ కూడా చాలా కన్సర్నింగ్ గా ఉంటుంది వాళ్ళకి. సో ఆల్దో దే వెరీ లాయల్ టు నారాయణ్, ఈసారి మళ్ళీ ఇండియన్ కండిషన్స్ లో ఫాస్ట్ పిచెస్ అయితే కొంచెం కన్సర్నింగ్ ఉంటుంది. సో డెఫినెట్లీ 1 overseas స్పిన్నర్ టార్గెట్ చేస్తారు. దే హ్యావ్ లాకీ ఫర్గ్యూసన్ అండ్ ప్యాట్ కమిన్స్, కానీ ఇంకొక థర్డ్ సీమర్ కూడా మ్యాండేటరీ. ఎందుకంటే బోత్ కమిన్స్ అండ్ ఫర్గ్యూసన్ కెన్ బి slightly injury prone. So one backup seamer తేవచ్చు. And this year the main boost for them is Andre Russell is likely to bowl. While Venki Mysore has set up a training camp with Andre Russell with Dallas in America. So akkad back training చేస్తున్నాడు for the next 2 months and he'll be fit and conditioned to bowl. So that's a big boost for them, and so they might not need to look for too many backups for Russell like last year. యా, అసలు కేకేఆర్ వాళ్ళు నాకు తెలిసి అంటే వాళ్ళు మేజర్ గా ఎవరిని డ్రాప్ చేయలేరు చూస్తే. అంటే నీకు వాళ్ళ మెయిన్ కోర్ అట్లానే ఉంది, నీకు సర్ప్రైజింగ్ డ్రాప్స్ అయితే ఏం లేవు. చలో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టీమ్. అయితే మరి కేకేఆర్ తర్వాత మనం రాజస్థాన్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఏమో స్టీవ్ స్మిత్ ని వాళ్ళు డ్రాప్ చేస్తారు, రిటైన్ చేయలేదు. నీకు కెప్టెన్ అయినప్పటికీ ఇదేమే అంటే సంజు శాంసన్ కెప్టెన్ చేశారు. సో చాలా చర్న్ ఉంది అక్కడ. అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా అనిపిస్తుంది మీకు కార్తిక్? స్టీవ్ స్మిత్ అయితే ఇట్ వాజ్ ఇన్ఎవిటబుల్, ఎప్పుడప్పుడు రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే లాస్ట్ 2 seasons హీ వాజ్ డిసప్పాయింటింగ్ అండ్ యాజ్ కెప్టెన్ ఒక 1 overseas స్పాట్ లాక్ అయిపోయింది అండ్ 12.5 crores కూడా లాక్ అయిపోయింది. అండ్ బికాస్ స్టీవ్ స్మిత్ వాజ్ ఇన్ ద టీమ్, వాళ్ళు చాలా ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయింది. జోఫ్రా ఆర్చర్ వాజ్ దేర్ ఓన్లీ సేమ్ బౌలర్ అండ్ హీ వాజ్ కన్సీడింగ్ రన్స్ at 6.5 per over. వేరే వాళ్ళందరూ కంబైన్డ్ ఆల్మోస్ట్ 9.5 runs per over కన్సిడ్ చేస్తున్నారు. సో బై గెటింగ్ రిడ్ ఆఫ్ దట్ బ్యాగేజ్ ఇంకొక ఓవర్సీస్ సీమర్ని ఆర్చర్ తో పేరప్ చేస్తే
వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో దట్స్ వన్ మ్యాసివ్ చేంజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ అంకిత్ రాజ్పుత్, వరుణ్ ఆరన్, టామ్ కరన్, ఓషేన్ థామస్, శశాంక్ సింగ్, ఆకాష్ సింగ్ అండ్ అనిరుద్ధ జోషిని రిలీజ్ చేశారు. సో దోస్ ఆర్ నాట్ వెరీ సర్ప్రైజింగ్ చేంజెస్. ఇంకా టూ ఆర్ త్రీ సర్ప్రైజింగ్ రిటెన్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి. ఆండ్రూ టై, డేవిడ్ మిల్లర్ అండ్ జయదేవ్ ఉనాద్కట్. ఆల్ త్రీ హ్యావ్ బిన్ డిసప్పాయింటింగ్ ఇన్ బోత్ ఐపీఎల్ అండ్ ఆఫ్ సీజన్ as well. సో అదైతే కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది. ఎందుకంటే ఇఫ్ దే విల్లింగ్ టు రీవ్యాంప్ అండ్ రిమూవ్ స్మిత్, దే షుడ్ బి విల్లింగ్ టు రిమూవ్ అదర్ బ్యాగేజ్ ఆల్సో ఇన్ ద టీమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక 3 overseas spots remaining ఉంది and quite a few Indian players to be picked. So if you're a Rajasthan fan, obviously it's going to be an exciting auction. ఎందుకంటే who's the second overseas bowler to partner Jofra, అది చాలా ఎక్సైటింగ్ కాంబినేషన్ ఉండగలవచ్చు. సో డెఫినెట్లీ వాళ్ళకి చాలా బడ్జెట్ కూడా చాలా ఉంది. సో దే కెన్ గో హార్డ్ అండ్ బ్రింగ్ సమ్వన్ లైక్ అజయ్ రిచర్డ్సన్ టు కాంప్లిమెంట్ ఆర్చర్. ఓకే, అయితే నాకు మోస్ట్ ఇదేమనిపించింది అంటే రాజస్థాన్ దాంట్లో అసలు జయదేవ్ ఉనాద్కట్ని మళ్ళీ వాళ్ళు వదిలేసి 50 లక్షలు కొంటారు అనుకున్నా కానీ తనకి ఇంకా కొన్ని కోట్లు ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు రాజస్థాన్ వాళ్ళు. సో ఒకవేళ ఉనాద్కట్ని వదులుంటే నాకు తెలిసి ఈసారి ఓవర్ కొనేవాళ్లే కాదు ఆప్షన్ లో. సో ఈ షుడ్ బి కౌంటింగ్ ఇస్ లక్కీ స్టార్స్. సో ఇంకా మూవింగ్ ఆన్, మనం ఉన్న లాస్ట్ టీం ఇప్పుడు మాట్లాడుకుంటున్న లిస్ట్ లో ఇప్పుడు ముంబై ఇండియన్స్. వాళ్ళకు ఆల్రెడీ బెస్ట్ సూపర్ టీం ఉంది. వాళ్ళు అసలు మీ లీస్ట్ నెంబర్ ఆఫ్ చేంజెస్ చేసే అవసరం వాళ్ళకి. సో వాళ్ళు ఎవరిని అసలు వాళ్ళ ట్రేడ్ కూడా ఏమన్నా, వాళ్ళు ముంబై ఇండియన్స్ ఒక ట్రాక్ రికార్డ్ ఉంటుంది ఏంటంటే వాళ్ళు రిడిక్యులస్ ట్రేడ్స్ అడుగుతుంటారు టీం ని. అప్పుడు గుర్తు టామ్ మూడీ ఒకసారి చెప్పాడు ఏంటంటే సన్ రైజర్స్ ఫోన్ చేసి ఊరికి అడిగేవాళ్ళు అంటే వాళ్ళు రషీద్ ఖాన్ కావాలి మాకు, మీకు ఎవరిని ఇవ్వాలి, మేము మీకు అదేంటి మీకు మయాంక్ మార్కండే ఇస్తాము, మీరు మాకు రషీద్ ఖాన్ ఇచ్చేయండి, ఇట్లాంటి రిడిక్యులస్ ట్రేడ్లు చేసేవాళ్ళట, వాళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళట. సో వాళ్ళ స్ట్రాటజీ ఈసారి ఎట్లా ఉండబోతుంది అసలు? కార్తిక్ చెప్పు అసలు. ఆల్రెడీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టీమ్ అంటున్నారు అందరూ ముంబై ఇండియన్స్ ని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఆబ్వియస్లీ మనం ట్రేస్ చేయాలంటే ఈసారి రిలీజెస్ నేథన్ కుల్టర్నైల్, లసిత్ మలింగా, షఫేన్ రథఫర్డ్, మిచెల్ మెక్లెనగన్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, దిగ్విజయ్ దేశ్ముఖ్ అండ్ జేమ్స్ ప్యాటిన్సన్. సో 4 overseas ఫాస్ట్ బౌలర్స్ రిలీజ్ చేస్తున్నారు. సో వి నో హూ దే గోయింగ్ టు టార్గెట్. సర్ప్రైజింగ్ అనిపించేది మెక్లెనగన్. వాళ్ళకి కొంతమంది ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళని ఎప్పుడైనా క్యారీ చేస్తూనే ఉంటారు ముంబై వాళ్ళని. మెక్లెనగన్, మలింగా వీళ్ళందరూ పర్ఫామ్ చేసినా చేయకపోయినా. అసలు మలింగా అయితే ఇస్ అ లెజెండ్. అక్కడ నీకు తనని డ్రాప్ చేయడం అనేది, తను రిటైన్ చేయకపోవడం అనేది కొంచెం అన్ఫార్చునేట్ అనిపించింది. మేబీ రిటైర్మెంట్. ఓకే, రిటైర్ అయిపోయాడు కదా. ఓకే, రైట్. సో ఇది రిటైర్డ్. బట్ అదేలే, బట్ మెక్లెనగన్ వాళ్ళు ఉంచుకుంటారు అనుకున్నారు లక్కీ మాస్కట్ లాగా. బట్ తను చేశారు. బట్ కూల్టర్నైల్ వాజ్ బిగ్గర్ సర్ప్రైజ్ నాకు, ఎందుకంటే బెస్ట్ సూటెడ్ ఫర్ ముంబై తను. మరి తను ఎందుకు రిటైన్ చేయలేదో నాకు అర్థం కాలేదు. రైట్, 8 crores కదా. సో ఐ థింక్ దే వాంటెడ్ టు ఫ్రీ అప్ సమ్ బడ్జెట్. వాళ్ళకి రోహిత్ శర్మ టు స్కోర్ మోర్ రన్స్. సో మన లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్ అయిన ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ లో ముంబై ఇండియన్స్ అయిపోయింది. మరి ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? సో వాళ్ళు కూడా ఓన్లీ 6 players రిలీజ్ చేశారు. అలెక్స్ క్యారీ, జేసన్ రాయ్, మోహిత్ శర్మ, కీమో పాల్, సందీప్ లమిచాని అండ్ తుషార్ దేశ్పాండే. సో వాళ్ళ ఆప్షన్ ఈసారి ఓన్లీ ఫిల్లింగ్ అప్ ద బ్యాకప్స్ బికాస్ ఆల్రెడీ 4 overseas players ఫిక్స్డ్ ఉన్నారు. షిమ్రాన్ హెట్మాయర్, మార్కస్ స్టాయినస్, అన్రిక్ నోకియా అండ్ కకీ సురబారా. వాళ్ళ ఓన్లీ సర్ప్రైజింగ్ మూవ్ అయితే క్రిస్ వోక్స్ ని రిటైన్ చేశారు. నాకు పర్సనల్ ఒపీనియన్ ఏదైతే క్రిస్ వోక్స్ ఇస్ నాట్ అ T20 ప్లేయర్. హీస్ నాట్ అ బిగ్ హిటర్ అండ్ ఓన్లీ పవర్ ప్లేలో కొంచెం వాల్యూ ఉంటుంది. డెత్ బౌలింగ్ మిడిల్ ఓవర్స్ అయితే హీస్ వెరీ ఆర్డినరీ ఇన్ T20. హీ డజంట్ ఈవెన్ ప్లే ఇన్ ద ఇంగ్లాండ్ T20 స్క్వాడ్. సో అదొకటి కొంచెం సర్ప్రైజింగ్. సో 3 బ్యాకప్ ప్లేయర్స్ ని పికప్ చేయాలి వాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవర్సీస్. సో లామిచాని రీప్లేస్ చేయాలంటే ఒక ఓవర్సీస్ స్పిన్నర్ అనుకోవచ్చు. 1 top order / middle order backup for Shimron Hetmeyer ఒకవేళ పర్ఫామ్ చేయకపోతే, అండ్ మేబీ 1 overseas seamer as backup for Rabada or Nokia. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా క్లియర్ గా ఉంది ఇన్ ద బ్యాకప్ స్పాట్. సో ఐడియలీ దే షుడ్ నో వాట్ దే డూయింగ్. యా, వాళ్ళు ట్రేడ్స్ కూడా ట్రేడ్ లో అయితే ప్లేయర్స్ వదిలేసారు. హర్షల్ పటేల్ వదిలేశారు. నీకు ఇదేంటి ఇంకో ప్లేయర్ ఏంటి వాళ్ళు డానియల్ శామ్స్ వదిలేశారు.
కానీ ఒకటి నా క్రిటిసిజం ఏంటంటే ఢిల్లీ మీద వాళ్ళు చేసే పద్ధతి మీద, ముందు కూడా మనం చూసుకుంటే టెంట్ బోల్ట్ ని వాళ్ళు క్యాష్ కి ఇచ్చేసారు ముంబై ఇండియన్స్ కి. వాళ్ళు ఎప్పుడైనా నువ్వు ట్రేడ్ ఎప్పుడైనా వితౌట్ ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ ఎ ప్లేయర్ ఇన్ రిటర్న్ నువ్వు క్యాష్ కోసం నువ్వు ప్లేయర్స్ ఇచ్చేయడం అనేది చాలా పెద్ద క్రైమ్ అనిపిస్తుంది నాకైతే. మనం అప్పుడు లాస్ట్ టైం ముంబై గెలిచిన తర్వాత కూడా ఐపీఎల్ ఫైనల్ తర్వాత కూడా ఇదే మాట్లాడుకున్నాం నేను రాజు కూడా. సరే ఈ ఫిలాసఫీ మీద నీ ఒపీనియన్ ఏంటి కార్తిక్? అసలు ఇట్లా నువ్వు ప్లేయర్స్ ని ఫ్రీగా నువ్వు యు ఆర్ నాట్ డిప్లీటింగ్ ది అదర్ సైడ్ ఆఫ్ ఎనీ టాలెంట్ బట్ యూఆర్ గివింగ్ అవే టాలెంట్. సో నీకు మానిటరీ గెయిన్ అనుకుంటే అది చాలా ట్రివియల్ అనిపిస్తుంది. రైట్, నాకు కూడా బిగ్ బగ్. ఎందుకంటే ఆప్షన్ ఇస్ ఆల్రెడీ సో అన్ప్రెడిక్టబుల్ కదా. బై టేకింగ్ క్యాష్ మేకింగ్ ఇట్ మోర్ అన్ప్రెడిక్టబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. వేరే టీమ్ కి అయితే వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ కావాలో డైరెక్ట్ పే చేస్తున్నారు. సో డానియల్ శామ్స్ అయితే ఐ డోంట్ రేట్ హిమ్ వెరీ హైలీ. సో అంత పెద్ద క్రైమ్ ఏం కాదు అది. కానీ హర్షల్ పటేల్ అయితే he's an Indian fast bowler and supply already చాలా తక్కువ ఉంది. సో డైరెక్ట్ గా వేరే టీమ్ కి డిప్లీట్ చేయకుండా బెనిఫిట్ ఇచ్చేసి ఇఫ్ యూ నాట్ టేకింగ్ ఎనీథింగ్ బ్యాక్, అది వెరీ ఆడ్ మూవ్. ఎందుకు చేస్తారు కూడా నాకు తెలియదు. ఇంకా జనరల్గా ఐపీఎల్ ఆప్షన్స్ ముందు జరిగే T20 లీగ్స్, డొమెస్టిక్ T20 లీగ్స్ ఎక్కడ జరిగినా సరే ఖచ్చితంగా అక్కడ కొంచెం బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ ఆప్షన్స్లో కొంచెం వాళ్ళు కూడా ఆప్షన్లో ఉండి ఏదో ఒక రకమైన హెడ్లైన్స్ క్రియేట్ చేసే స్టోరీస్ మనం హిస్టరీలో చూస్తూ వచ్చాం ఐపీఎల్ ఆప్షన్స్లో. సో ఇప్పుడు రీసెంట్గా అంటే సూపర్ స్మాష్ జరిగింది, బిగ్ బ్యాష్ జరిగింది. సూపర్ స్మాష్లో అయితే నాకు తెలిసి ఐ థింక్ ఫిన్ ఆలన్ అనే ఒక ప్లేయర్ ఉన్నట్టున్నాడు. అసలు ఈ స్కోర్లు చూస్తుంటే ఏదో వీడియో గేమ్లో ఆడుకుంటారు చూడు చిన్నపిల్లలు, 20 balls-కి 80 runs ఇట్లా. సో ఇలా కొడుతున్నాడు. అండ్ అలాగే బిగ్ బ్యాష్లో అనుకుంటా పీటర్ హ్యాట్సెగ్లో అండ్ తన్వీర్ సంఘ ఇద్దరు కూడా లెగ్ స్పిన్నర్స్. అంటే బౌలింగ్ ఏరియాలో పర్టికులర్గా వీళ్ళిద్దరూ బాగా స్టార్ అయ్యారు అక్కడ, యంగ్స్టర్స్ ఇద్దరు. సో ఈ రెండు అంటే సూపర్ స్మాష్ అండ్ బిగ్ బ్యాష్ నుంచి, అండ్ అలాగే కైల్ జేమ్సన్ గురించి ఆల్రెడీ చూసాము. సో ఈ 2 లీగ్స్ నుంచి ఎక్కువ మనం ఏ టైప్ ఆఫ్ ప్లేయర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? స్పిన్నర్సా, పేసర్సా, బ్యాటర్సా, ఎవరు? అదే మీరు చెప్పినట్టు చాలా రీసెన్సీ బయాస్ ఉంటుంది. సూపర్ స్మాష్ అండ్ బిగ్ బ్యాష్ ఐపీఎల్ ఆప్షన్ ముందే ఎవ్రీ ఇయర్ ట్రెడిషన్ గా జరుగుతుంది కాబట్టి ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్. ఎందుకంటే ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ కండిషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ కండిషన్స్ /UAE. సో చాలా ఎక్కువ రీసెన్సీ బయాస్ వస్తుంది అనిపిస్తుంది నాకైతే. కానీ ఈసారి కొన్ని ప్రామిసింగ్ ప్లేయర్స్ ఆబ్వియస్లీ ఆర్ అవైలబుల్. మీరు చెప్పినట్లు ఫిన్ ఆలన్ ఇస్ డెఫినెట్లీ సమ్వన్ వర్త్ గోయింగ్ ఫర్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ ఆప్షన్. ఎందుకంటే 2018 and 2016 under-19 World Cup లో కూడా he was a standout performer. So him doing well in the Super Smash is not a surprise. So ఏదైనా టీమ్ ఒకవేళ మెగా ఆప్షన్ ముందు డెవలప్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఫిన్ ఆలన్ ఇస్ అన్ ఆప్షన్. కైల్ జేమిసన్ ఫ్రమ్ ద సూపర్ స్మాష్ హీస్ ఆల్సో బిన్ డూయింగ్ ఫైన్. కానీ నాకు కూడా కొంచెం అక్కడ కన్సర్న్స్ ఉంటుంది. ఎందుకంటే హీస్ బిన్ డూయింగ్ వెల్ ఇన్ టెస్ట్ మ్యాచ్. సో ఫార్మాట్స్ కన్ఫ్యూజ్ చేసి ఒక బిగ్ పే చెక్ ఇస్తే will he perform or not? Like Pat Cummins also last year he was picked on test form, కానీ అంత కన్విన్సింగ్ కూడా లేడు. సో దట్స్ డెఫినెట్లీ సంథింగ్ టీమ్స్ షుడ్ బి అవేర్ ఆఫ్. చాలా బిగ్ పే చెక్ ఇచ్చి మళ్ళీ ఇఫ్ హీ డజంట్ పర్ఫార్మ్ వెల్ ఎట్ ది డెత్ మిడిల్ ఓవర్స్ కొంచెం కష్టం అవుతుంది ఇఫ్ దే లాక్ అప్ వన్ స్పాట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ బ్యాష్, ఎస్ పీటర్ హ్యాట్సాగ్లు ఇస్ అ ప్రామిసింగ్ బౌలర్. కొంచెం రవి బిష్నాయ్ వైబ్స్ ఇస్తాడు యాక్షన్ తో. సో he can be someone as he can be a mystery pick. So before he gets decoded 1 year ikkada matches iste he might perform. Tanveer Sangha నేను he's not that impressive to me. starting lo baag start chesadu కానీ he's a very floaty bowler. So T20 lo he can get hit koncham. So as we saw at the end of the big bash also he kept getting super subbed, the X factor sub. So I think he won't be such a big buy. And in terms of big bash also looking, overseas fast bowlers will be a big area of supply from the big bash. So Riley Meredith, Nathan Ellis, Jai Richardson, all three of them are very promising fast bowlers. So Isar Mitchell Stark has already pulled out and Chris Morris koncham injury cloud undi. So big bash fast bowlers like Ellis, Richardson and Meredith can go for almost 10 crore deals also if teams are interested, because మనం డిస్కస్ చేసినట్టు Kings 11 Punjab need 3 fast bowlers, Rajasthan need 2 fast bowlers, KKR need 1 fast bowler, Mumbai need 3 fast bowlers. So చాలా bidding wars వస్తాయి overseas fast bowlers. So those 3 players are definitely people to watch out for.
ఓకే. ఫాస్ట్ బౌలర్స్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఆల్సో నువ్వు కైల్ జేమిసన్ గురించి ఒక నోట్ చేసావు కాబట్టి, కైల్ జేమిసన్ ఐ థింక్ నా దృష్టిలో చాలా టాప్ కంటెండర్ ఐపీఎల్ ఆక్షన్ లో అనుకుంటున్నా. అంటే తన స్కిల్ సెట్ చూస్తే నీకు లేట్ 1 year బ్యాక్ తను ఎంత బాగా వేస్తున్నాడు బౌలింగ్, తన అప్వర్డ్ కర్వ్ ఆఫ్ బౌలింగ్ చాలా ఇంప్రూవ్ అయింది నీకు అతను 1 year బ్యాక్ ఇండియాతో వేసిన స్కిల్ సెట్ నీకు మోర్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ లెంత్ ఉండే, కానీ వెస్టిండీస్ తోనే టెస్ట్ సిరీస్, పాకిస్తాన్ తోనే టెస్ట్ సిరీస్ లేదు తను ఇన్ స్వింగింగ్ యార్కర్లు వేస్తున్నాడు. సో అది కూడా న్యూ బాల్ తో వేయగలుగుతున్నాడు. సో అది చాలా రేర్ స్కిల్. ప్లస్ తన బ్యాట్ తో తను ఉన్న హైట్ కి నీకు లాంగ్ లీవర్స్ సిక్స్లు కొట్టడం అనేది చాలా మంచి టాలెంట్. సో అంటే నా దృష్టిలో కైల్ జేమిసన్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బైస్ అనుకుంటున్నా. మరి తన స్కిల్ సెట్ మరి ఇండియాకి సూట్ అవుతుందా అవ్వదా, నీకు ఏం డౌట్స్ ఉన్నాయంటో చెప్పు కార్తిక్. రైట్, మీరు చెప్పినట్టు ఆబ్వియస్లీ హీఈస్ ఇంప్రూవింగ్ హిస్ స్కిల్ సెట్. ఇన్ స్వింగింగ్ డెలివరీ ఉంది అండ్ హార్డ్ లెన్స్ కూడా ఇండియన్ లోకల్ బ్యాట్స్మెన్ కొంచెం కష్టమవుతుంది ఫేస్ చేసేది. కానీ ఇఫ్ యూ సా ద T20s హీ ప్లేడ్ అగేన్స్ట్ పాకిస్తాన్, డెత్ బౌలింగ్ వాజ్ బిగ్ కన్సర్న్. ఎందుకంటే చాలా లెంత్ బాల్స్ వేస్తాడు డెత్ లో అండ్ హీ ల్యాక్స్ కంట్రోల్ ఇన్ ద డెత్ ఓవర్స్. అది న్యూజిలాండ్ కండిషన్స్ లో షార్ట్ బౌండరీస్ అనుకోవచ్చు, కానీ ఆ కంట్రోల్ ఎట్ ద డెత్ ఇస్ కొంచెం కన్సర్నింగ్. సో ఆ ట్రాన్సిషన్ చేస్తాడా అని కొంచెం డౌట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో బ్యాటింగ్ లో కూడా he needs some time to get settled and then blast. And back of the length kuda koncham concerning ga undi. Even in the last West Indies series and Pakistan series, back of the length esnappudu at pace he was struggling to pull the ball despite his height. So a few areas koncham teams have to be cautious about. Kani in terms of raw skill set, back of the length and new ball bowling, he definitely has values. కానీ నా దృష్టిలో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కైల్ జేమ్సన్ విల్ ల్యాండ్ అప్ ఇన్ SRH అని అనుకుంటున్నా. ఎందుకు అంటే నేను దీనికి రీజన్ కూడా చెప్తా. అప్పుడు ఇండియా న్యూజిలాండ్ సిరీస్ అవుతున్నప్పుడు నీ కామెంటరీలో వివిఎస్ లక్ష్మణ్ ఉండే. తను కామెంటరీ చేస్తున్నప్పుడు తను జేమిసన్ గురించి చాలా బాగా మాట్లాడుతుండే. ఈజ్ వెరీ మెంటల్లీ స్టేబుల్ అని, ఈజ్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ అని, ఐ లైక్ అది ఇది అని తెగ చెప్తుండే. తర్వాత ఇమీడియట్ గా నీ మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ దాంట్లో నీకు పోస్ట్ మ్యాచ్ షోలో స్కాట్ స్టైరీస్ లో కూర్చున్నప్పుడు స్కాట్ స్టైరీస్ ఇండైరెక్ట్ గా చెప్పేశాడు, కైల్ జేమ్సన్ వస్తున్నాడు కదా ఐపీఎల్ కి, అంతే కదా ఏమంటున్నావు అని చెప్పి లక్ష్మణ్ వైపు చూసాడు. సో చిన్న సీక్రెట్ కూడా బయటకు వచ్చేసినట్టు అనిపించింది అప్పుడు. సో అప్పుడు లాస్ట్ ఇయరే అంత అనుకున్నాడంటే నీకు ఈ తర్వాత లేటెస్ట్ డెవలప్మెంట్స్ తర్వాత ఇంకా మేబీ తన స్టాక్స్ ఇంకా రైజ్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నా. సో అభిషేక్ ఏమంటావు, నీకు ఇష్టమైన మరి కైల్ జేమ్సన్ హైదరాబాద్ లో ల్యాండ్ అయితే? అంటే నేనైతే ప్రిఫర్ చేస్తాను, బట్ మనం ఇంకోటి కూడా చూసుకోవాల్సింది ఏంటంటే పర్స్. సో మన ఆర్సీబీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా వెళ్తారో తెలిసిందే కాబట్టి వస్తే హ్యాపీయే, కాకపోతే ప్రాక్టికల్గా తక్కువ అనిపిస్తుంది ఛాన్సెస్. ఓకే, అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు కైల్ జేమిసన్ అయిపోయింది. సో ఇంకో ఫాస్ట్ బౌలర్ గురించి మాట్లాడుకుందాము. జై రిచర్డ్సన్ నేను చాలా హై రేట్ చేస్తాను. హై పేస్ మీద 140+ లో తన బాల్ స్వింగ్ చేయగలుగుతాడు. సో తన స్కిల్ సెట్స్ మరి ఏ టీమ్ సూట్ అవుతాయి అంటావు కార్తిక్, చెప్పు. జై రిచర్డ్సన్ బిగ్ బ్యాష్ లో చూస్తే హీస్ అ కంప్లీట్ మల్టీఫేస్ బౌలర్. పవర్ ప్లే లో బాగా వేస్తాడు విత్ మూవ్మెంట్, డెత్ ఓవర్స్ లో యార్కర్స్ బాగా వేస్తాడు, అండ్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ హీ హ్యాస్ 150-140 పేస్. సో హీ కెన్ బౌల్ హార్డ్ లెన్స్ కూడా. సో ఏ టీమ్ లో అయినా ఫిట్ అవుతాడు. సో డెఫినెట్లీ హీ సమ్వన్ ఆల్ టీమ్స్ విల్ గో ఫర్. ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఎర్లియర్, మిచెల్ స్టార్క్ కూడా విత్డ్రా చేశాడు. సో we can almost see 3 or 4 teams go in a bidding war for Jai Richardson. కానీ కూడా కొంచెం కాషన్ తీసుకోవాలి, ఎందుకంటే he's injury prone in the first place and towards the end of the big bash also కొంచెం fatigue అయినాడు. So those are minor concerns. ఒక బ్యాకప్ ఫాస్ట్ బౌలర్ అంటే it shouldn't be a concern. So definitely Jai Richardson could go for almost 12 or 13 crores this time, and he's very highly rated by many coaches also. So definitely someone to look forward to. పవర్ ప్లే బౌలింగ్ అండ్ డెత్ బౌలింగ్ గురించి చాలా ఎక్కువ స్ట్రెస్ చేసాం, కానీ మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ని తీసుకురాగలిగే ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా ఈ సీజన్లో? ఎవరైనా కొత్త ప్లేయర్స్ ఎవరైనా? మిడిల్ ఓవర్స్ కంట్రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీమర్స్ అయితే ద ప్రీరెక్విజిట్ ఫర్ దట్ ఈస్ హ్యావింగ్ హార్డ్ లెంత్ బాల్స్. ఇప్పుడు మనము అక్రాస్ ద బోర్డ్ చూస్తే ప్లేయర్స్ లైక్ సూర్యకుమార్ యాదవ్, నికోలస్ పూరాన్, రిషబ్ పంత్ వాళ్ళందరూ మిడిల్ ఆర్డర్ లో ద మెయిన్ వీక్నెస్ ఇస్ హార్డ్ లెన్స్ అగైన్స్ స్పేస్. సో అటువైపు చూస్తే రైలీ మెరిడిత్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, he bowls 150 kph and he has very good hard lengths from a good height. So he's definitely one to watch out for.
Adam Milne also performed well in the Big Bash, so he's also someone to watch out for because he's got his pace back now and he's less injury prone also with his new action. So వాళ్ళిద్దరు క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ చూస్తే మోస్ట్లీ పవర్ ప్లే అండ్ మోస్ట్లీ ప్లేయర్స్ విత్ పవర్ ప్లే ఆర్ ఇన్ హైయర్ సప్లై. సో నా మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ తగిలితే దట్స్ అ బిగ్ రిస్క్ ఫర్ మీ, ఎందుకంటే ఇండియన్ స్పిన్నర్స్ హ్యూజ్ సప్లై ఉంది అండ్ ఓవర్సీస్ స్పిన్నర్ తేవాలంటే దే హ్యావ్ టు బి ఎలీట్. ఒక రషీద్ ఖాన్ ఆర్ ఆడమ్ జాంపా తప్ప ఓవర్సీస్ స్పిన్నర్ ఇన్ ది 11 నాకు అంత వర్త్ అయితే అనిపించదు. సో అట్ మోస్ట్ బ్యాకప్ లో కైస్ అహ్మద్ ఆర్ సందీప్ లామిత్ చానే, ముజీబుర్ రహమాన్, బికాస్ దే బిన్ రిలీజ్డ్ బ్యాకప్ ప్లేయర్స్ విల్ బి యూస్ఫుల్. షాకిబ్ అల్ హసన్ ఆబ్వియస్లీ బిగ్ నేమ్ ప్లేయర్, కానీ బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక హ్యావ్ అ సిరీస్ డ్యూరింగ్ ద ఐపీఎల్, సో అవైలబిలిటీ కొంచెం కన్సర్నింగ్ ఉంటుంది. ఇంకొక చిన్న క్యూరియస్ క్వశ్చన్ ఏంటంటే, ఆస్టన్ అగర్ వాళ్ళ బ్రదర్ వెస్లీ అగర్ అని బిగ్ బ్యాష్లో ఆడతాడు. లాస్ట్ 2 సీజన్స్లో చాలా కన్సిస్టెంట్గా ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ ఒక 2 or 3 వికెట్స్ తీస్తూ, అండ్ అలాగే ఈ సీజన్లో కూడా మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఇట్లాంటి బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ హైట్ అండ్ ద కైండ్ ఆఫ్ బౌన్స్ జనరేట్స్ అండ్ అలాగే వేరియేషన్స్ ఇవన్నీ చూసుకుంటే స్కిల్స్ అయితే పుష్కలంగా ఉన్నాయి. ఒక T20 బౌలర్కి స్టార్టింగ్లో డెత్లో కంట్రోల్ చేయగలిగేటువంటి స్కిల్స్ అయితే పుష్కలంగా ఉన్నాయి. సో డూ యూ థింక్ హీల్ గెట్ ఎ లుక్ ఇన్? రైట్, అయితే లాస్ట్ 2 seasons చూస్తే హార్డ్ లెన్స్ బాగా వేస్తున్నాడు అండ్ హీ హాస్ అ గుడ్ యార్కర్ ఆల్సో. కన్సిస్టెన్సీ కొంచెం అయితే ఇష్యూ ఉంది, అండ్ బట్ మోస్ట్లీ హీ బౌల్డ్ ఇన్ ద పవర్ సర్జ్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్, సో దట్స్ వై హిస్ ఎకానమీ ఇస్ ఇన్ ద హైయర్ సైడ్. టీమ్స్ ఒక బాగా స్కౌటింగ్ చేస్తే దే కుడ్ ఫైండ్ అ ఫ్యూ బెటర్ ఆప్షన్స్, కానీ ఐ థింక్ హీల్ బి ఎ వెరీ సేఫ్ బ్యాకప్ డెఫినెట్లీ. సో ముస్తాక్ అలీ నుంచి ఎవరైనా ఎక్సైటింగ్ నేమ్స్ ఉన్నాయా మీకు? ఓకే, చాలా లిమిటెడ్గా సయీద్ ముస్తక్ అలీ ఫాలో అయ్యాను నేను. వేరే సీజన్ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ఇంకా కంటిన్యూస్గా జరగడంతో ఎక్కువగా ఫాలో అవడానికి అవ్వలేదు. బట్ స్టిల్ నాకు బ్యాటింగ్ పరంగా అయితే మహమ్మద్ అజరుద్దీన్ అని ఆల్రెడీ లైక్ సేమ్ మన హైదరాబాద్ మహమ్మద్ అజరుద్దీన్ మనం ఎట్లా అయితే మనం ఇంత హైప్ ఇదంతా మనం అనుకుంటామో, సేమ్ దానికంటే ఇంకా ఓవర్ హైప్ క్రియేట్ చేయగలిగేటువంటి ఇన్నింగ్స్ ఒకటి ఆడాడు. ఒకటి ఐ థింక్ వాంకెడ్ అనుకుంటా. సో మహమ్మద్ అజరుద్దీన్ అయితే ఖచ్చితంగా, అంటే ఓపెనింగ్ స్లాట్ అండ్ అలాగే ఇండియన్ టాలెంట్ కాబట్టి ఖచ్చితంగా అతను ఐపీఎల్ ఆప్షన్స్లో అయితే ఎవరికొలు గట్టిగా తీసుకుంటారు. అండ్ ఇప్పటికే రూమర్స్ కూడా ఉన్నాయి కొన్ని క్రోర్స్లో ఉంటుందని చెప్పి. సో వీఆర్ నాట్ ష్యూర్. బ్యాటింగ్ పరంగా అయితే అదే, మరి సిద్ధార్థ్ కౌల్ ఏమో మరి హ్యాట్రిక్లు అవన్నీ కూడా తీశాడు. మన ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. ఇంకా సర్ప్రైజింగ్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా రాహుల్? నువ్వు సయీద్ ముస్తక్ అలీలో చూసిన గేమ్స్లో ఎవరైనా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఎవరైనా ఉన్నారా? లేదు రాజు, నాకైతే అంటే ఈ ఉన్న అందరికి ఇప్పుడు అజరుద్దీన్ వీళ్ళు మంచిగా ఆడడం చూడడం తప్ప మిగతా స్పెషల్ గా నాకు అనిపించిన ప్లేయర్స్ అయితే పెద్ద లేరు. ఒకటి ఏంటంటే ఈ షారుఖ్ ఖాన్ ఫినిషర్ తమిళనాడు ఆడతారు. యాక్చువల్ నేను లాస్ట్ ఇయర్ సయీద్ ముస్తాక్ అలీ చూసినప్పుడే నేను చాలా ఇంప్రెస్ అయ్యా, చాలా టాలెంటెడ్ ప్లేయర్ అని చెప్పి. అన్ఫార్చునేట్లీ ఎవడు పిక్ చేసుకోలేదు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఆప్షన్ లో. కానీ చూస్తే మరి రెడీ ఉన్నాడు. యాక్చువల్లీ నీకు అప్పట్లో నీకు ఆ హైట్, నీకు ఆ రేంజ్ ఆఫ్ ఫిట్టింగ్ అది ఇది నీకు అంత ఈజీ టాలెంట్ కాదు ఇండియాలో. ఎస్పెషల్లీ పేసర్ కూడా కొడుతున్నాడు. మరి తను మరి కొంచెం 140+ చేసే ఫారెన్ బౌలర్స్ వీటందరు బ్యాకప్ లో తెస్తే టెస్ట్ చేస్తే ఎట్లుంటుందో తెలియదు. కానీ నీకు మామూలు ఇండియా ఇప్పుడు నీకు ఉమేష్ యాదవ్ లాంటి బౌలర్లు వేసినా కానీ సిక్సర్ కొట్టేటట్టు ఉన్నాడు నాకు ఈజీగా. సో షారుఖ్ ఖాన్ నీ ఎవరు కొంటారంటావు? నువ్వు కార్తిక్ చెప్పు, అసలు నువ్వు చూసావా అతన్ని? వాట్ డూ యు సే అబౌట్ హిమ్? ఇప్పుడు ఆల్రెడీ ఒక అబ్దుల్ సమాద్ మరి ఫినిషర్ అయితే బాగున్నాడు, ఎందుకంటే జంక్ సీమర్స్ అంతా బాగా కొట్టేకెళ్తాడు. సో ఆబ్వియస్లీ ఫాస్ట్ బౌలింగ్ ఒక క్రిస్ మారిస్ అన్న, ఒక రైలీ మెరిడిత్ అన్న బ్యాకప్ లైన్ చేస్తే కొంచెం కష్టం అవుతుందేమో అతనికి. కానీ అట్లీస్ట్ యాజ్ అ బ్యాకప్ ఆప్షన్ ఆర్సీబీ కుడ్ గో ఫర్ హిమ్. వాళ్ళకి శివం దూబే రీప్లేస్మెంట్ కావాలంటే దే కుడ్ గో ఫర్ షారుఖ్ ఖాన్. Apart from that, KKR also, they have one spot remaining at number 5 or number 6. So KKR, RCB, and across the board Tuesday, RR also might go for him because they released Robin Uthappa. So వాళ్ళు కూడా ఒక lower order spot is vacant. So నేను చూస్తే RR, RCB or KKR could go for him. ఇప్పుడు బౌలింగ్ గురించి ఇనఫ్ మాట్లాడుకున్నాం. అసలు ఆయనకి T20లో ఎస్పెషల్ ఐపీఎల్ లో చాలా ఇంపార్టెంట్ పొజిషన్ టాప్ ఆఫ్ ద ఆర్డర్ లో ఉంటది.
సో ఈసారి మేము ఆప్షన్ లిస్ట్ లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాయిసెస్ చాలా ఉన్నాయి. అసలు చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు ఉన్నారు. లైమ్ లివింగ్స్టన్ అయితే అసలు లాస్ట్ 2 years అసలు బిగ్ బ్యాష్ మస్తు ఆడుతున్నాడు. నీకు తను లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో తను అపియర్ కాదు లాస్ట్ ఇయర్ ఐపీఎల్. ఈసారి ఆడతాడు లేదో అది కూడా డౌట్. నీకు ఆలెక్స్ హేల్స్ అయితే అసలు వండర్ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సెంచరీలు కొడుతున్నాడు బిగ్ బాస్ లో. అసలు ఇంత బాగా ఆడుతున్నట్టు నాకు ఎప్పుడు గుర్తు కూడా లేదు ఆలెక్స్ హేల్స్. తను అసలు ఇప్పుడు ఇంగ్లాండ్ టీం వాళ్ళు మిస్ అవుతున్నారని చెప్పుకోవాలి ఒక రకంగా వాళ్ళ పాలసీ వల్ల. నీకు డేవిడ్ మలాన్ ఉన్నాడు. తను నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ ఇప్పుడు ర్యాంకింగ్స్ ప్రకారం. నీకు జేసన్ రాయ్ ప్రాబ్లీ తీసుకోరేమో కానీ ఆరన్ ఫించ్ నాకు తెలిసి ఇందాక మనం సిఎస్కే గురించి మాట్లాడుకుంటుంటే సిఎస్కే వాళ్ళు పక్కా ఆరన్ ఫించ్ తీసుకుంటారేమో అని నాకు చాలా గుర్తుంది. ఎందుకంటే వాళ్ళకి వయసు ఇంపార్టెంట్ గా వయసు ఉంది. 35 ఏళ్ళు ఉన్నాయి ఫించ్ కి, మరి 34 ఏళ్ళు. సో ఆ కేటగిరీ చెక్ బాక్స్ టిక్ చేస్తాడు కాబట్టి ఫించ్ ను వాళ్ళు తీసుకుంటారు అనుకుంటున్నా. సో నీ ఇప్పుడు ఓపెనర్స్ లో కార్తిక్ ఎవరు హూ షుడ్ బి వాచ్ అవుట్ ఫర్ ఏ టీమ్ లో ఏ ప్లేయర్ సూట్ అయితే అంటావు? అది మీరు చెప్పినట్టు సప్లై అయితే చాలా ఉంది అండ్ డిమాండ్ విల్ బి లో. బికాస్ చూస్తే మనము ఆర్సీబీ నీడ్ 1 టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఢిల్లీ క్యాపిటల్స్ మైట్ నీడ్ 1 టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, చెన్నై నీడ్ 1 టాప్ order batsman, and Kings 11 need 1. So only 4 spots are available, and the options are David Malan, Alex Hales, Glenn Phillips unnadu, Liam Livingstone can also slot in the middle order. So chala flexibility in the Liam Livingstone tho, and also Evan Lewis. So plus Aaron Finch meeku cheppinattu. So 6-7 options, quality options unnai and limited spots. సో దాంట్లో 2-3 players will be unlucky to miss out. నాకైతే ఎక్స్ ఫ్యాక్టర్ ఆబ్వియస్లీ లియామ్ లివింగ్స్టన్, బికాస్ హీ కెన్ స్లాట్ ఇన్ టు ద మిడిల్ ఆర్డర్. పేస్ అయితే బాగా ఆడతాడు. అండ్ మనం లాస్ట్ బిగ్ బ్యాష్ లో రషీద్ ఖాన్ కూడా హీ హిట్ ఫర్ 3 sixes in an over. సో హీస్ డెఫినెట్లీ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఆప్షన్. అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఇస్ ఆల్సో వెరీ ఎక్సైటింగ్ ఆప్షన్, ఎందుకంటే అతను అన్లైక్ the traditional New Zealand batsman, he performed very well in the CPL on very slow pitches. So, and he's a very thinking batsman. So, IPL lo kuda back transition avutadani na guess prakaram. And very underrated option is Evan Lewis, top order left-handed batsman, and he didn't do very well in Mumbai. Kani I think it was because he wasn't very suited to swinging conditions. Kani very team short boundaries and కొంచెం స్లోయిష్ కండిషన్స్ లో హీ కెన్ బి అ వెరీ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్. సో అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ నేమ్స్, దోస్ 3 ఆర్ స్లైట్లీ లెఫ్ట్ ఫీల్డ్ ఆప్షన్స్ బట్ వెరీ హై అప్సైడ్, హై పొటెన్షియల్. యాక్చువల్లీ గ్లెన్ ఫిలిప్స్ గురించి చాలా మంచి పాయింట్ చెప్పావురా నువ్వు కార్తిక్. అసలు నేను ఫార్చునేట్ టు సీ గ్లెన్ ఫిలిప్స్ లైవ్. నేను ఒక మ్యాచ్ చూశాను, జమైకన్ టలవాస్ మ్యాచ్. నేను ఫ్లోరిడాలో లైవ్ చూశాను అనమాట. తను అప్పుడు ఆడిన బ్యాటింగ్ ఎప్పుడు 2-3 years బ్యాక్ 2018 లో చూసా. అంత టాలెంటెడ్ బ్యాట్స్మెన్ ఇంకా 3 years నుంచి ఇంకా ఎవరు ఐపీఎల్ లో ఎందుకు పిక్ చేయలేకపోతున్నారు? అసలు స్కౌటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనీబాల్ సిద్ధాంతానికి గురించి మాట్లాడుకుంటే నీకు ఇట్లాంటి ప్లేయర్స్ వాల్యుబుల్. నీకు ఎవరికైతే స్కిల్ ఉంది బట్ దే ఆర్ నాట్ ఫేమస్, నీకు తక్కువ డబ్బులకి ఇప్పుడు ఎవరైతే దొరుకుతారో ఆప్షన్ లో అట్లాంటి ప్లేయర్స్ ని చూస్ చేసుకోవాలి. కానీ అట్లాంటి ప్లేయర్ అసలు ఎవరు ట్రై కూడా చేయలేదంటే 3 years పరంగా. అంటే అప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఐపీఎల్ స్కౌటింగ్ మెకానిజం ఏవైతే ఉన్నాయి ఇన్ ప్లేస్, దే స్టిల్ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో అనిపిస్తుంది. రైట్, డెఫినెట్లీ. ఎందుకంటే లాస్ట్ 3 years సిపిఎల్ లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. సూపర్ స్మాష్ లో కూడా ఎవ్రీ ఇయర్ హీస్ అ కన్సిస్టెంట్ ప్లేయర్. ఈసారి ఇంటర్నేషనల్స్ లో కూడా అగైన్స్ వెస్ట్ ఇండీస్ హిట్ ఇంటర్నేషనల్ 100. సో ఈసారి ఏదో కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ ఉంది కాబట్టి hopefully teams have the scouting system to bring him. But again, like I said, chala options unnai and very limited spots, so there will be a few unlucky players to miss out. On that note, Tuesday, Heinrich Klaasen is also a very talented player. RCB and RR bought him in the past, kani I think chana opportunities ivvaledu. Kani he's a consistent performer in South African domestic and international matches kuda. So players like David Miller, Alex Carey, వీళ్ళకందరికి కన్సిస్టెంట్ ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటారు. సో ఐ థింక్ దిస్ డెఫినెట్లీ అ ఛాన్స్ టు స్కౌట్ హార్డర్ అండ్ పిక్ దీస్ మోర్ అన్కన్వెన్షనల్ నేమ్. ప్రాబబ్లీ కొంతమంది ఓవర్సీస్ ప్లేయర్స్ బెంచ్ మీద కూర్చోడానికి కూడా ఇష్టం చూపించట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మనం రీసెంట్గా టామ్ బ్యాంటన్ కేసు చూసాం. సో తను డైరెక్ట్గా ఇంకా ఆప్షన్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు.
అండ్ మిచ్ స్టార్క్ ఆబ్వియస్లీ తను చేయడానికి డిసైడ్ అయినట్టున్నాడు. సో జో రూట్ కూడా ఆప్షన్లో రిజిస్టర్ అవ్వలేదు. సో ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ చాలామంది ఓవర్సీస్ ప్లేయర్స్కి ఉంటుంది. సో అందుకనే స్కౌటింగ్ డిపార్ట్మెంట్ పెద్దగా వాళ్ళ సైడ్ వెళ్ళకపోవచ్చేమో అని నా ఒపీనియన్. యా, ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంకా నువ్వు జో రూట్ గురించి మాట్లాడావు కాబట్టి, కానీ జో రూట్ లేకపోయినా స్టీవ్ స్మిత్ మాత్రం పేరు ఇచ్చాడు. మరి ఏ టీం స్టీవ్ స్మిత్ తీసుకుంటది, ఎంత పెట్టి తీసుకుంటది? ఒక చాయిస్ ఏంటంటే నీకు సిఎస్కే కి ప్లేస్ ఉంది ఒక ఓవర్సీస్ బ్యాట్స్మెన్ పెట్టుకోవడానికి. మరి డేవిడ్ మెలాన్ ఉన్నాడు, స్టీవ్ స్మిత్ ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరిని పిక్ చేసుకుంటారంటే కార్తిక్ చెప్పు. సిఎస్కే వాళ్ళు ఎవరు సూట్ అవుతారు చెప్పాకి ఇంకా ధోనికి? వాళ్ళు చూస్తే మోస్ట్ లైక్లీ ఆయన నుంచి పిక్ చేస్తా అనిపిస్తుంది. కానీ నేను ఐడియల్ వరల్డ్ చూస్తే దే షుడ్ పిక్ సమ్వన్ హూ ఇస్ సూటెడ్ టు స్పిన్నింగ్ కండిషన్స్. సో అట్లా చూస్తే డేవిడ్ మలాన్ మైట్ బి ద బెస్ట్ ఆప్షన్ బికాస్ హీస్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ వాళ్ళకి లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఆల్రెడీ చాలా తక్కువ. ఓన్లీ సురేష్ రైనా అండ్ శామ్ కరన్ అండ్ రవీంద్ర జడేజా. కానీ శామ్ కరన్ అండ్ జడేజా బ్యాట్ ఇన్ ద లోవర్ ఆర్డర్. సో వాళ్ళకి ఒక టాప్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండర్ యాజ్ రీప్లేస్మెంట్ ఫర్ ఫఫ్ డు ప్లెసీ పికప్ చేయాలనుకుంటే డేవిడ్ మలాన్ మైట్ బి ద బెస్ట్ ఆప్షన్. కానీ మలాన్ కూడా కొంచెం లోవర్ సైడ్ బ్యాట్స్మెన్ అనిపిస్తుంది, ఎందుకంటే హీ డస్ వెల్ ఇన్ ఇంగ్లాండ్. కానీ బిగ్ బ్యాష్ లో చూస్తే హీ ట్రాన్సిషన్ టు డిఫరెంట్ కండిషన్. సో దట్స్ అగైన్ కొంచెం కాషన్ తీసుకోవాలి. కానీ ఐ థింక్ ఫర్ సిఎస్కే విల్ బి అ గుడ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఆప్షన్. క్యామరన్ గ్రీన్ గురించి చాలా అనిపించింది మన బార్డర్ గవాస్కర్ అప్పుడు కామెంటేటర్స్ కానీ వీళ్ళు కానీ అసలు ఐపీఎల్ గ్యారంటీ ఆడతాడు డెఫినెట్గా అంటున్నారు. సో ఏ టీంకి ఆడొచ్చు అంటారు క్యామరన్ గ్రీన్? రాజు మీరేమంటారు? క్యామరన్ గ్రీన్ యాక్చువల్లీ బిగ్ బ్యాష్లో బ్యాక్ ఎండ్లో ఏదైనా 1-2 గేమ్స్ అన్న ఆడతాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే అతని T20 గేమ్ చాలా లిమిటెడ్గా ఆడాడు. అంటే లాస్ట్ ఐ థింక్ 3-4 బిగ్ బ్యాష్ సీజన్స్లో కూడా అతను ఏంటంటే ఈ నేషనల్ సెలెక్షన్స్కి ఎప్పుడు కూడా హీఈస్ ఆల్వేస్ ఇన్ ద ఫ్రింజెస్ ఆఫ్ నేషనల్ సెలెక్షన్ వల్ల లాస్ట్ 2 yearsలో. ఈ ఇయర్ అయితే అసలు బిగ్ బ్యాష్ ఒక్క గేమ్ కూడా ఆడలేదు. అండ్ రైట్, అతను టెస్ట్ సిరీస్ అయినాక హీ వెంట్ బ్యాక్ హోమ్ టు పర్త్. అక్కడ క్వారంటైన్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో హీ కుడెంట్ ప్లే ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ద బీబీఎల్. ప్రీవియస్ బీబీఎల్ రికార్డ్ కూడా అతను ఇట్స్ నాట్ వెరీ ఇంప్రెసివ్. సో నాకు పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కొంచెం లేజీ పిక్గా ఉంటుంది. టెస్ట్ ఫామ్ చూసి కొన్ని 6 కొట్టినాడు కాబట్టి ఐపీఎల్ ట్రాన్సిషన్ చాలా కష్టమవుతుంది. సో అక్కడ కూడా నేను ద ఎంఫసిస్ షుడ్ బి ఆన్ స్కౌటింగ్ హార్డర్. కొంచెం డీపర్ చూస్తే కాలిన్ ద గ్రాండ్హోమ్ ఇస్ ఎ వెరీ అండర్ రేటెడ్ పర్ఫార్మర్. ముందు ఆర్సీబీకి ఒక 1 season ఆడాడు కానీ హీ డిడ్ంట్ గెట్ ఆపర్చునిటీస్. సో కాలిన్ ద గ్రాండ్హోమ్, రావ్మన్ పావెల్, బెన్ కటింగ్, వీళ్ళందరూ బిగ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ అండ్ దే కెన్ బౌల్ ఫ్యూ ఓవర్స్ ఆల్సో. సో ఇఫ్ యూ లుకింగ్ ఫర్ పేస్ పవర్ హిట్టర్స్ డౌన్ ది ఆర్డర్, I think you should look for more T20 specialized options. So Ben Cutting and Rovman Powell, they play all around the world and they're more used to Asian conditions also. And the Grandhome has IPL experience. So Tuesday, I think these 3 options would be better than Cameron. డాన్ క్రిస్టియన్ చేతిలో మరొక టైటిల్ పడబోతుంది. ఎందుకంటే అసలు డాన్ క్రిస్టియన్ ఏ T20 టీంకి వెళ్తే ఆ T20 కప్ గెలిచేస్తుంది అని ఒక రకమైనటువంటి ట్రెండ్ వచ్చింది. అండ్ అలాగే డాన్ క్రిస్టియన్ కూడా అతనికి వచ్చిన అవకాశాల్లో లైక్ అతను బౌలింగ్ చూస్తే ఎవరికి కూడా ఏదో 35+ వాళ్ళు బౌలింగ్ వేస్తున్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి. అండ్ అలాగే బ్యాటింగ్లో కూడా ఎప్పటికీ హీ స్టిల్ లైక్ డాన్ క్రిస్టియన్. ఇక ఆస్ట్రేలియాకి ఆడేటప్పుడు ఎలాంటి ఇమేజ్ ఉండేదో ఇప్పటికీ అదే ఇమేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. పూణే వారియర్స్ అనుకుంటావా? పూణే వారియర్స్ ఏమైనా తీసుకుంది డాన్ క్రిస్టియన్ని? రీసెంట్ గా రైజింగ్ పూణే సూపర్. సో రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్ లో కూడా అతను ఆడాడు. సో లైక్ మరలా ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నావు కార్తిక్? అది చాలా మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ నాకు. ఎందుకంటే లాస్ట్ బిగ్ బ్యాష్ అండ్ సౌత్ ఆఫ్రికన్ డొమెస్టిక్ ఆడినప్పుడు హీ ఆల్మోస్ట్ లుక్ లైక్ హీ వాజ్ ఫినిష్డ్. సో దిస్ ఇయర్ వాజ్ అ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ హిమ్. కానీ చూస్తే క్రెడిట్ వైర్ ఇట్స్ డ్యూ కదా, ఎందుకంటే అతను చాలా పవర్ సర్జ్ లో చాలా వేరియేషన్స్ రౌండ్ ద వికెట్ వేసి కొన్ని కర్వ్ బాల్స్ కూడా వేసాడు. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ హీ హిట్ వెరీ డీసెంట్ బౌలర్స్ ఫర్ huge sixes. So I think as a backup option, he's definitely someone teams can look for. And obviously he has that trophy magnet. So whoever picks him might have a higher chance. RCB వాళ్ళు తీసుకొని కప్ ఎత్తేచ్చంటావు. నువ్వు జింక్స్ చేసావు కదా రాహుల్, ఖచ్చితంగా ఏదో ఒకటి రివర్స్ జరిగే అవకాశం అయితే ఉంది.
సో ఇప్పుడు ఫినిషర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇద్దరు ఇండియన్ ఫినిషర్స్ ఉన్నారు ఆక్షన్ లో, శివం దూబే, కేదార్ జాదవ్ ని చాలా ట్రోల్ చేశారు తనని. కానీ ఏమో నా గెస్ ఏంటంటే కేదార్ జాదవ్ ని ధోని ఆక్షన్ లో చీప్ రేట్ గా బేస్ ప్రైజ్ కొనేస్తాడు అనుకుంటున్నాను నేను. తనకి 8 crores పర్సెంట్ వేస్ట్ అని తప్ప అందుకని వాళ్ళు రిటైన్ చేయలే. కానీ మనిషి మాత్రం ధోనికి ఇష్టమే కాబట్టి తన్ని చీప్ రేట్ గా మళ్ళీ సిఎస్కే వాళ్ళు తీసుకుంటారు అనిపిస్తుంది. ఇంకా ఎంతైనా ఏజ్ ఇంపార్టెంట్ కదా సిఎస్కే మరి, అదొకటి. అది కాకుండా ఇంకా శివం దూబే ని ఎవరు తీసుకుంటారు, అది $1 million క్వశ్చన్ అని అడుగుతుంది. ఎందుకంటే తనకు స్కిల్ పరంగా తనకున్న స్కిల్ ఇండియాలో చాలా తక్కువ మందికి ఉంది. నీకు నీకు సిక్స్ సిట్టింగ్ స్కిల్ అలాంగ్ విత్ కొంచెం బౌలింగ్ ఎగరగే స్కిల్. సో కార్తిక్, ఈ ఇద్దరు గురించి నువ్వేమంటావు? అది మీరు చెప్పినట్టు లెఫ్ట్ హ్యాండెడ్ పవర్ హిటర్ శివం దూబే కెన్ బి అ హ్యూజ్ పిక్ ఫర్ ఎనీ టీమ్. చూస్తే ఐడియలీ సన్ రైజర్స్ కి హీ వుడ్ బిన్ ఎ వెరీ క్వాలిటీ పిక్, ఎందుకంటే మన మిడిల్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండర్స్ చాలా తక్కువ. సో ప్రాక్టికలీ ఆప్షన్ పర్స్ చూస్తే హీ మైట్ నాట్ బి వైబుల్ ఆప్షన్. కానీ కింగ్స్ 11 పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళిద్దరికి హై పర్సన్, సో దే కుడ్ గో హార్డ్ అండ్ గెట్ హిమ్ ఫర్ 8 or 9 crores also. I think he'll be a quality middle order batsman. అతనికి ఆర్సీబీలో కూడా ఐ థింక్ దే యూజ్డ్ హిమ్ ఇన్కరెక్ట్లీ. అతను హై పేస్ బౌలింగ్ అంత బాగా నెగోషియేట్ చేసేది కాదు అతనికి. సో దే షుడ్ హావ్ యూజ్డ్ హిమ్ హైయర్ అప్ ది ఆర్డర్ అండ్ యూజ్డ్ హిమ్ యాజ్ స్పిన్ పవర్ హిటర్. సో అట్లా చూస్తే రాజస్థాన్ కుడ్ యూజ్ హిమ్ ఇన్ మిడిల్ ఆర్డర్ రోల్ అండ్ Kings 11 could also use him in a lower order role. So there's definitely scope for him getting a high paycheck. కేదార్ జాదవ్ ఫినిషరా, మిడిల్ ఆర్డరా, టాప్ ఆర్డర్ నాకు కూడా తెలీదు లాస్ట్ ఇయర్ చూసినప్పుడు. సో లైక్ యూ సెడ్ చెన్నై మైట్ గో ఫర్ హిమ్ ఫర్ లోవర్ ప్రైస్. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు అంత హై అప్ సైడ్ అయితే లేదు. ఏ టీమ్ పిక్ చేసినా మోస్ట్లీ మిడిల్ ఆర్డర్ స్లాట్స్ ఆర్ in terms of Indian players are mostly settled, and high upside picks aithe Shah Rukh Khan and Shivam Dube, as we discussed, could be better options. So I think at most one team might get him at base price. ఓకే, అయితే ఇవి ఇంకో ఇద్దరు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్నారు హూ మైట్ గో బిగ్ ఇన్ ది ఐపీఎల్. నీకు ఫేబియన్ ఆలన్ ఒకడు, ఇంకొకడు ఎప్పుడు హైప్ ఉండే ప్లేయర్ ఇంకొకడు ఎవరంటే ద బిగ్ షో గ్లెన్ మ్యాక్స్వెల్. సో గ్లెన్ మ్యాక్స్వెల్ అసలు తన గురించి ఏం చెప్దాం అనుకుంటున్నావు కార్తిక్? అసలు చెప్పు. అసలు తను ప్రతిసారి వస్తాడు, ఎంతో 10 కోట్లు ఎంతో తీసుకుంటాడు మినిమం ఆడు, మళ్ళీ ఇండియా సిరీస్ రాగానే విర్రవీగుతాడు. అసలు మామూలుగా చీచి చిండాడాడు. మొన్న అయితే చాహల్ని వీళ్ళందరినీ అయితే లేపు కొట్టాడు. అసలు నీకు ఇండియాతో ఆడిన T20 సిరీస్ లో ఇమీడియట్ గా ఐపీఎల్ అయిపోగా ఇమీడియట్ గా పోయి అక్కడ నీ కేఎల్ రాహుల్ వెనకాల కీపింగ్ చేస్తూ ఏడుస్తున్నాడు పాపం. మరి వీడేంద్రని ఆయన మొన్నటి వరకు సాగు కొట్టాడు, ఇప్పుడేమో ఆడలేదని చెప్పి. తను ఈసారి మరి టీమ్స్ బెట్ చేస్తే అంటావా గ్లెన్ మ్యాక్స్వెల్ మీద? అండ్ ఇంకా నీకు ఫేబియన్ ఆలన్ ఎంతకు పోతాడు, ఏ టీం తీసుకుంటది మన సన్ రైజర్స్ వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల? అది గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ బిగ్గెస్ట్ మిస్టరీ. ఎందుకంటే ఐపీఎల్ ముందు ఇంగ్లాండ్ లో హీట్ బిగ్ 100 మ్యాచ్ విన్నింగ్ 100, ఐపీఎల్ లో 0. మళ్ళీ ఐపీఎల్ అయినాక హీ పెర్ఫార్మ్ వెరీ వెల్. సో అసలు ఎందుకు వై డజంట్ హీ పెర్ఫార్మ్ విత్ సో మచ్ టాలెంట్ అయితే అది హ్యూజ్ మిస్టరీ. కానీ ఎవరో ఒకరు బికాస్ ఆఫ్ హిస్ యూనిక్ స్కిల్ యాజ్ అ మిడిల్ ఆర్డర్ పవర్ హిటర్, ఎవరో ఒకరు సమ్ టీమ్ విల్ ఫాల్ ఫర్ ద ట్రాప్ అండ్ పిక్ హిమ్. అది ఫాల్ ఫర్ ద ట్రాప్ అన్నా కూడా హీఈస్ వెరీ యాజ్ యూజువల్ హీఈస్ అ వెరీ హై అప్సైడ్ ప్లేయర్. కానీ నాకేది కన్సర్న్ అయితే ఈసారి బిగ్ బ్యాష్ లో కూడా చూసాము, లాస్ట్ బిగ్ బ్యాష్ అండ్ ద ప్రీవియస్ వన్ ఆల్సో. యాజ్ ద సీజన్ గోస్ హీ టేల్స్ ఆఫ్ ఎట్ ది ఎండ్. అసలు అతనికి అంత మెంటల్ స్ట్రెంత్ టు క్యారీ ఆన్ త్రూ అవుట్ ద సీజన్ కొంచెం తక్కువ ఉంది అనిపిస్తుంది, టు క్యారీ ఓవర్ దట్ కన్సిస్టెన్సీ. ఐపీఎల్ కూడా 14 మ్యాచ్ సీజన్. సో నాకైతే ఐ డోంట్ సీ సో మచ్ వర్త్ ఇన్ పికింగ్ హిమ్ ఫర్ అ బిగ్ ప్రైజ్, బట్ యాజ్ అ base price or a backup option, he's obviously a quality pick. So looking across, I think Kings 11 could get him for a smaller price because he's accustomed to their team culture and everything. So he could go back to them for a lower price. Apart from that, Rajasthan could pick him because they also have a few middle order spots open with Steve Smith leaving, and maybe RCB could be the place where he revives his career because Chinnaswamy short boundaries and batting friendly pitch. So maybe that's where he could free up. So those 3 teams could look for him. Fabian Allen, obviously he's such a high upside player. Like I said,
earlier, leg side బాగా ఆడతాడు. అండ్ ది యూనిక్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ ఆఫ్ సైడ్ రేంజ్ అతను చాలా బాగుంది. సో వైడ్ యార్కర్స్ వేసినా హీ కెన్ స్లైస్ ఇట్, హిట్ ఇట్ ఓవర్ ఎక్స్ట్రా కవర్, ప్లస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్. సో he can be used as a matchup bowler kuda. So I think if you look at he can fit into almost 5 teams at present, and he can walk into the 11. CSK, Delhi, Kings 11, RCB and RR could pick Fabian Allen right now and starting 11 lo direct ka adochu. So I think he could be one of the hottest picks this year. అందుకే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది, ఎందుకంటే మన సన్ రైజర్స్ లో బ్యాకప్ లో ఉన్నా కూడా we're not strengthening other teams by sending such a high upside player kada. So I think anyway, I think it's a good opportunity for him to finally get a chance and perform. ఓకే, అయితే చూస్తే మన లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ అందరు అయిపోయారు. సో ఇక మరి అంటే ఈ ఆప్షన్ లో మరి మోస్ట్ హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ ప్లేయర్ ఎవరైతారు, హైయెస్ట్ పెయిడ్ ఫారెన్ ప్లేయర్ ఎవరైతారు? మీ పిక్స్ ఏంది ఒక్కొక్కటి చెప్పండి. కార్తిక్, నీ పిక్ ఏంది? Highest paid Indian player Shivam Dube అనిపిస్తుంది, because like I said he's a very unique pick. Overseas player between overseas player Chris Morris అనిపిస్తుంది, because last year he was such a good death bowler for RCB. So I think teams should take the risk and pay a big paycheck to Chris Morris. And otherwise the obvious pick is Jai Richardson apart from Chris Morris. So between those two, if Chris Morris is fully fit, he'll be the top pick. If there are injury concerns over him, then Jai Richardson. ఓకే, అంటే అభిషేక్, నీ పిక్స్ ఏంటి? సో హైయెస్ట్ ఓవర్సీస్ ప్లేయర్ నా దృష్టిలో అయితే జై రిచర్డ్సన్ అవుతాడు. లాస్ట్ టైం ప్యాట్ కమిన్స్ లాగా డెఫినెట్గా వన్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ ఆర్ ఆర్సీబీ విల్ బై హిమ్. అండ్ ఇండియన్ ప్లేయర్స్కి వచ్చేసరికి శివం దూబేకే ఓటేస్తాను నేను, ఎందుకంటే తన స్కిల్ సెట్ చాలా రేర్ మన ఇండియాలో. సో 8 కోట్లు తక్కువకి అయితే అమ్ముడుపోవడం అనిపిస్తుంది. రాజు ఏమంటావు? నాకు ఎందుకో స్టీవ్ స్మిత్ ఆర్ గ్లెన్ మ్యాక్స్వెల్ వీళ్ళిద్దరిలో మరలా సేమ్ ఇందాక మన కార్తిక్ చెప్పినట్టు ఏదో ఒక టీం ట్రాప్లో పడిపోయి ఖచ్చితంగా వీళ్ళిద్దరికే బిగ్ బక్ సమర్పించుకుంటుందని నేనైతే అనుకుంటున్నా. సో వన్ ఆఫ్ స్టీవ్ స్మిత్ ఆర్ గ్లెన్ మ్యాక్స్వెల్, బిట్వీన్ దెమ్ ఐ థింక్ ఇట్ విల్ బి ద హైయెస్ట్ ఫారెన్ బై అనుకుంటున్నా. ఇండియన్ ప్లేయర్స్లో అయితే ప్యూర్లీ ఆన్ బేసిస్ ఆఫ్ ఇన్స్టింక్ట్ నేను ఎందుకో మహమ్మద్ అజరుద్దీన్కి ఎక్కువ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్. అంటే అజరుద్దీన్ అవుతుంది, కానీ ఐ డోంట్ థింక్ టీమ్స్ నీకు 10 కోట్లు అట్లా వేసే పైసలు వేసే ధైర్యం అయితే చేయరు. కానీ నాకు తెలిసి అయితే ఇండియన్స్ లో నాకు హైయెస్ట్ బిడ్ వచ్చేసి అదే శివం దూబే, అదైతే నో డౌట్. కానీ ఫారెనర్స్ వచ్చేసి నా పిక్ వచ్చేసి కైల్ జేమిసన్. అంటే నాకు ఎందుకో బాగా గట్టిగా కొడుతుంది. అంటే ఇప్పుడు తను T20 ఫార్మాట్ లో కాదు, జనాలు నాకు తెలిసి టెస్ట్ మ్యాచ్ లో తన పర్ఫార్మెన్స్ చూసి నాకు తెలిసి డబ్బు చేస్తారు. నాకు తెలిసి కైల్ జేమిసన్ విల్ బి ద హైయెస్ట్ పెయిడ్ ఫారెన్ ప్లేయర్. ఎందుకంటే నీకు తను ఇప్పుడు జై రిచర్డ్సన్ కైల్ జేమిసన్ కంపేర్ చేసుకుంటే నీకు కైల్ జేమిసన్ 6లు కొడుతున్నాడు, అంటే నీకు బ్యాటింగ్ కనిపిస్తుంది ఇంటర్నేషనల్ లెవెల్లో. కానీ అన్ఫార్చునేట్లీ జై రిచర్డ్సన్ కి ఆస్ట్రేలియా వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. ఒకవేళ తను నీకు ఆడుంటే కనుక నీకు ఇండియా సిరీస్ లో T20 కానీ ఏదైనా ఆడుండి నీకు 2 6లు కొడుతూ 3 6లు కొడుతూ కనిపించుంటే నీకు డబ్బులు ఎగిరేవు. కానీ నాకెందుకో కైల్ జేమిసన్ విల్ బి ద హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్ అనుకుంటున్నా. సో చూద్దాం ఏమవుతుందో. సో అది కాకుండా అంటే సర్ప్రైజ్ గా అన్సోల్డ్ అయ్యే ప్లేయర్ అయితే నాకు తెలిసి ఎందుకో గ్లెన్ మ్యాక్స్వెల్ అన్సోల్డ్ లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అనుకుంటున్నాను నేను. అది నా కాల్. ఈ జనాలకి ఇంత చూసిన తర్వాత నేను మ్యాక్స్వెల్ మీద తీసుకొచ్చేసి ఉంటది, ఎవరు కొనరేమో అనుకుంటున్నా. అండ్ ఇందాక ఉమేష్ యాదవ్ గురించి మాట్లాడాం కదా, సో నాకు తెలిసి తను కూడా అన్సోల్డ్ అవుతాడు అండ్ హీల్ గో టు కౌంటీ అండ్ హీల్ ఇంప్రూవ్ లైక్ ఇషాంత్ శర్మ. ఎక్సలెంట్ ప్రెడిక్షన్ అది. ఓకే, అయితే మస్తు అయిపోయింది, మస్తు పెద్ద డిస్కషన్ అయిపోయింది, 1 గంటన్నర అయింది అనుకుంటా. సో చలో ఇక మనం ఆక్షన్ తర్వాత మనం చేయంగానే ఎపిసోడ్ ప్రాబ్లీ అంటే ఎపిసోడ్ ఆక్షన్ లో అయిన పిక్స్ మళ్ళీ ఆక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రేడ్ విండో ఉంటుంది. ఆ ట్రేడ్ విండోలో మళ్ళీ టీములు మళ్ళీ ఎట్లా పంచుకుంటారు ప్లేయర్లను చూడాలి. ఇదంతా అయిన తర్వాత చూస్తూనే మనకి నీకు IPL వచ్చేస్తుంది. సో ఆ టైం మళ్ళీ వివరంగా పోయినసారి చేసినట్టు ప్రతి టీం కు ఒక ప్రివ్యూ చేస్తాము. ఆ ప్రివ్యూ చేసినప్పుడు ప్లేయింగ్ లెవెల్ మాట్లాడుకోవడము, కాంబినేషన్ మాట్లాడుకోవడము, వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అవన్నీ అప్పుడు చేయబోతున్నాము. అంతవరకు ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ చూస్తూ ఉండండి, IPL ఆప్షన్ ఫాలో అవ్వండి, IPL గురించి డిస్కషన్ చేస్తూ ఉండండి.
వింటుండండి క్రికెట్ నగరం, చూస్తుండండి క్రికెట్. నేను క్రికెట్ నాయకుడు రాహుల్ సైనింగ్ ఆఫ్ విత్ రాజు, కార్తికేయ అండ్ our special guest tonight from Sunrisers Army, Abhishek.